Hello everyone, welcome to AKSI. Myself Amanadimani, faculty for aptitude, pure maths and reasoning. So UPSC CSAT 2025లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం వన్ బై వన్. సో ఈ పేపర్ వచ్చేసరికి వీ కాంట్ సే దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ వన్. అట్ ద సేమ్ టైమ్ వీ కాంట్ సే దట్ ఈస్ ద ఈజియెస్ట్ వన్. ఓకే, so when compared to 2023, this is easy. When compared to 2024, it might be a bit difficult for you. And as usual, ఈ పేపర్లో బేసిక్స్ మీద మళ్ళీ ఫోకస్ చేయడం జరిగింది. అంటే ఫండమెంటల్స్, అంటే చిన్నప్పటి నుంచి ఎవరైతే రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయ్యి వాటిలో కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటారో, ఓకే, వాటి మీద క్వశ్చన్స్. అంతేగాని ప్యూర్గా స్టిక్ ఆన్ టు నెంబర్ సిస్టమ్, స్టిక్ ఆన్ టు పర్ముటేషన్స్ కాంబినేషన్స్, స్టిక్ ఆన్ టు ఏజెస్, లేకపోతే స్టిక్ ఆన్ టు టైమ్ అండ్ వర్క్, లేకపోతే నెంబర్ సిరీస్, అలా స్టిక్ ఆన్ అయ్యి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ లేవమ్మా. అవి కూడా ఉన్నాయి, ఓకే, టాపిక్ వైజ్గా కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఏంటి అంటే బేసిక్స్, ఫండమెంటల్స్ ఎవరికైతే బాగా వస్తాయో, లేదా ఒక కాన్సెప్ట్ నేర్చుకోగానే దాన్ని వైవిధ్యంగా, అంటే ఒక పాయింట్ నేర్చుకోగానే దీన్ని ఎలా అప్లై చేయొచ్చు, దీని డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటే ఇవి సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. లెట్ us see the questions one by one. Suppose ఈ క్వశ్చన్ అంటే ఇట్స్ ఎ ఫన్నీ క్వశ్చన్ యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్. Okay, a natural number n is such that it can be expressed as n is equal to p plus q plus r, where p, q and r are distinct factors of n. How many numbers below 50 have this property? ఒక నెంబర్ n ఉందంటమా, ఆ నెంబర్ n ఏం చేసుకోవచ్చు అంటే p ప్లస్ q ప్లస్ r గా రాయొచ్చు. p, q, r లని ఫ్యాక్టర్స్ అవ్వాలి. ఓకే, బిలో 50 అలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం మామూలుగా కన్వే చేయాలంటే బిలో 50 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్ అప్ టు 50 రాసి, నార్మల్ ప్రొసీజర్ అయితే వాటి ఫ్యాక్టర్స్ రాసి, సపోజ్ 1 ఉందంటే 1 మాత్రమే, p ప్లస్ q ప్లస్ r 3 ఫ్యాక్టర్స్ రాయాలి కాబట్టి ఇక్కడ రాయలేను, వేస్ట్. 2 ఉందంటే 1 2 3 ఫ్యాక్టర్స్ రాయలేను, వేస్ట్. ఓకే, సో నెక్స్ట్ 3 ఉందంటే 1 3 3 ఫ్యాక్టర్స్ రాయలేను, వేస్ట్. 4 ఉందంటే 1 2 4 బాగానే ఉంది, కానీ ఈ 3 ఫ్యాక్టర్స్ సమ్ చేస్తే 4 రావట్లేదు, సో దిస్ ఆల్సో వేస్ట్. 5 ఉందంటే 1 5 3 ఫ్యాక్టర్లు రావట్లేదు, వేస్ట్. 6 ఉందంటే 1 2 3 6, ఇందులో వీడిని వదిలేస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6. అదే కాబట్టి చెప్పింది. అంటే n అనే నెంబర్ని 6 అనుకుంటే, ఓకే, 1 ప్లస్ 2 ప్లస్ 3గా రాయొచ్చుగా. ఈ 1 2 3 3 కూడా 6 ఫ్యాక్టర్స్ అయినా కాదా? ఓకే, అంటే 6. ఓకే, అలా 7 8 అన్నీ ట్రై చేసుకుంటూ రావాలి, ఎక్కడ వస్తుందో అది ఆన్సర్ మనకి. ఓకేనా? రైట్. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇది చాలా లెంగ్దీ అయిపోతుంది. యాక్చువల్గా ఎగ్జామినర్ కూడా సాటిస్ఫై ఏం కాదు, అన్ని నెంబర్స్ని స్టూడెంట్ చేసి వెరిఫై చేయించాలి, 50 కాదు 500 ఇస్తాను అనేది వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే వీ హ్యావ్ ఏ స్మాల్ కాన్సెప్ట్ ఇన్ అర్థమెటిక్, దట్ ఈస్ నెంబర్ సిస్టంలో ఉంటుందమ్మా, పర్ఫెక్ట్ నెంబర్. ఏంటమ్మది? పర్ఫెక్ట్ నెంబర్. ద కాన్సెప్ట్ ఆఫ్ పర్ఫెక్ట్ నెంబర్ ఇస్, సపోజ్ 6 నెంబర్ తీసుకుంటే దాని ఫ్యాక్టర్స్ రాస్తే 1 2 3 and 6, ఎక్సెప్ట్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, అంటే ఆ 6 అనే దాన్ని వదిలేస్తే రిమైనింగ్ ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు 6. 1 ప్లస్ 2 ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు 6. ఓకే, ఇలా ఉంటే దాన్ని పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్ అంటే పర్ఫెక్ట్ నెంబర్ అంటాము. సపోజ్ 28 ఒక పర్ఫెక్ట్ నెంబర్. 28 ఫ్యాక్టర్స్ అంటే 1 2 4 7 అండ్ 14 and 28. ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ వదిలేస్తే ఇవి కదా, వీటన్నిటిని యాడ్ చేయండి. 1 ప్లస్ 2 is 3, 3 ప్లస్ 4 is 7, 7 ప్లస్ 7 is 14, 14 ప్లస్ 14 is 28. సరిపోయిందా లేదా? రైట్. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే వీటిని పర్ఫెక్ట్ నెంబర్స్ అంటారు. ఎగ్జామినరు మరి అంత పిచ్గా కూడా పర్ఫెక్ట్ నెంబర్స్ మీద మాత్రం వెళ్ళాల, ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్ నెంబర్స్ గురించి నేర్చుకోవడం మళ్ళీ టైం వేస్ట్ పంచాయితీ. 6 అనే ఒక నెంబర్ తీసుకోండి చాలు. ఓకే, 6కి ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 1 2 3, సమ్ చేస్తే 6 వస్తుంది, అవునా? ఓకే, ఇప్పుడు 6ని డబల్ చేశా అంటే 12, అంటే వీటన్నింటిని కూడా డబల్ చేద్దాం. అంటే 1ని డబల్ చేస్తే 2 4 6, అన్నింటిని డబల్ చేస్తే 2 ప్లస్ 4 ప్లస్ 6 అంటే 12. సరిపోయిందా లేదా? సపోజ్ 6ని ట్రిపుల్ చేశా 18, ఈ 1 2 3ని కూడా ట్రిపుల్ చేయండి, అంటే 3 6 9, 3 ప్లస్ 6 is 9, 9 ప్లస్ 9 is 18. సరిపోయిందా లేదా? ఓకే, అండ్ సో ఆన్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 6 మల్టిపుల్స్ అన్నీ కూడా మనకు దేంట్లో ఉంటాయి? వాటి ఫ్యాక్టర్స్ ఇలా యాడ్ చేసుకుంటూ వచ్చేస్తాయిగా. ఇవేగా నీ నెంబర్స్. నీకు కావాల్సింది బిలో 50ఏగా. బిలో 50 అంటే 6 1s 6 2s 6 3s అండ్ సో ఆన్ ఎక్కడ వరకు వస్తాయంటే 6 టేబుల్లో 48 వస్తుందిగా. అదేగా బిలో 50 6 మల్టిపుల్, అవునా కాదా? ఇది 6 1s 6 2s అండ్ సో ఆన్ 6 8sగా. 6 8s are 48 అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నట్టు? 8 నెంబర్స్ ఉన్నట్టు. సో వాట్ ఇస్ ద ఆన్సర్? C is the answer. Understood, my dear boys and girls? This is the way that we have to solve it. This is the next beautiful one.
Three prime numbers P, Q and R each less than 20 are such that P minus Q is equal to Q minus R. Observe that P, Q, R మూడు కూడా prime numbers. Okay. How many distinct possible values can we write? Where can we get for P plus Q plus R? P plus Q plus R కి ఎన్ని different values రావచ్చు అని అడుగుతున్నాడు. So first of all, P plus Q plus R all are prime numbers below 20, right? The prime numbers below 20 మీరు రాస్తే 2, 3, 5, 7, 11, 13, 17 and 19, right? Condition ఏంటమ్మా P minus Q is equals to Q minus R. Okay, ఈ మైనస్ Q ని తీసుకొస్తే 2Q is equals to P plus R. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ PQR మూడు వీటిలోనేగా ఉండేది, అవునా కాదా? P plus R యాడ్ చేస్తే 2Q అనేది ఒక ఈవెన్ నెంబర్, అవునా కాదా? ఓకే, అంటే P plus R ఏమవుతుంది అంటే ఇట్స్ అన్ ఈవెన్ నెంబర్. P plus R is an ఈవెన్ నెంబర్. P plus R ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే ఎప్పుడు వస్తుందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దామా? మీరు ఈవెన్ నెంబర్కి ఈవెన్ నెంబర్ యాడ్ చేశారనుకోండి ఏమొస్తుంది ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకోండి. 4 plus 6 ఎంత వస్తుంది? 10 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఓకే, అంటే ఈవెన్ ప్లస్ ఈవెన్. ఓకే, ఆడ్ ప్లస్ ఆడ్ ట్రై చేశారనుకోండి. ఓకే, ఆడ్ ప్లస్ ఆడ్ సపోజ్ 5 plus 3 ఎంతమ్మా? 8 అంటే ఈవెన్ నెంబర్. ఓకే, ఒకటి ఆడు ఒకటి ఈవెన్ తీసుకుంటే ఏమొస్తుందో చూద్దామా? ఒకటి ఆడ్ 5 అనుకుందాం, ఒకటి ఈవెన్ 4 అనుకుందాం. 5 plus 4 అంటే 9. ఆడ్ నెంబర్ వచ్చింది సార్, నాకు వద్దు. నాకు కావాల్సిన q అంటే ఈవెన్ నెంబర్. అంటే రెండు ఈవెన్ నెంబర్లు అయి ఉండాలి, రెండు ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం నోటీస్ చేయాల్సింది. అంటే పిఆర్ ఇద్దరు కూడా ఈవెన్ నెంబర్స్ అవడానికి స్కోప్ లేదు, ఎందుకంటే ఒకే ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంది, అది 2. కానీ ఇద్దరు ఈవెన్ అయ్యే ప్రసక్తి లేదు, కాబట్టి ఇద్దరు ఆడ్ నెంబర్సే. ఇద్దరు ఆడ్ నెంబర్సే. పిఆర్ క్యూ అంటే పిఆర్ బట్టి క్యూ వస్తుంది. నీకు కావాల్సింది పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వాల్యూ, అవునా కాదా? గుడ్. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పిఆర్లో 2 లేట్గా కొట్టేశా. ఇప్పుడు నా టార్గెట్ ఎలా ఉంటుందో తెలుసా అమ్మ? క్యూ అనేది ఏమవుతుంది? P plus R by 2 అంటే యావరేజ్, సింప్లీ స్పీకింగ్, అవునా కాదు? అంటే రెండింటికి మిడిల్ నెంబర్. ఓకే, ఇప్పుడు సపోజ్ 3, 5 అనుకుందాం. పిఆర్ అంటే నేను 3తో స్టార్ట్ చేస్తున్నా. ఓకే, 3, 5 తీసుకుంటే ఓకే 3, 5 అంటే సమ్ చేస్తే 8, 3 plus 5 by 2 చేస్తే 4. మరి క్యూ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వాలిగా, కానీ 4 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదుగా. అంటే 3, 5 తీసుకోవచ్చా? తీసుకోకూడదు, వేస్ట్, తీసేయండి. 3, 7 తీసుకున్నాను అనుకోండి. 3 plus 7 అంటే 10 by 2 చేస్తే 5. అంటే చూడండి P3R7 Q5, అవునా కాదా? ముగ్గురు ప్రైమ్ నెంబర్స్ అంటే హ్యాపీ అని తీసుకోవచ్చు. అంటే P plus Q plus R ఎంత అంటే ఈ కేసులో 15. ఓకే, నెక్స్ట్ మరి 3, 7 అయిపోయిన తర్వాత 3, 11 తీసుకున్నాను అనుకోమ్మా. 3 plus 11 ఎంత? 14 by 2 చేసే ఎంత? 7. 7 కూడా ప్రైమ్ నెంబరేగా, సో గొడవ లేదు, తీసుకోవచ్చు. అంటే సమ్ చేసే ఈసారి ఎంత వచ్చింది? 21. ఓకే, ఫైన్. ఓకే, 25 10 plus 11 20. గుడ్, 21. నెక్స్ట్ అమ్మా 3, 13 తీసుకున్నాను అనుకోమ్మా. 3 plus 13 is 16 by 2 అంటే ఎంత? 8 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్, సో లీవ్ ఇట్. 3 plus 17 ఎంత? 20 by 2 చేస్తే 10 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్, లీవ్ ఇట్. 3 plus 19 ఎంత? 22. యా, ఇదేదో బాగుంది చూడండి. 3, 19 తీసుకుంటే సమ్ 22 by 2 చేస్తే 11, అవునా? 11 ఇస్ ఏ ప్రైమ్ నెంబరేగా, అంటే తీసుకోవచ్చు. అంటే సమ్ చేసి ఈసారి ఎంత వచ్చింది? 19 plus 3 22 plus 11 అంటే 33. ఓకే, ఫైన్. అన్ని డిస్టింక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు కావాల్సింది హౌ మెనీ డిస్టింక్ట్ పాసిబుల్ వాల్యూస్ వీ కెన్ గెట్ ఫర్ P plus Q plus R. P plus Q plus R డిస్టింక్ట్ వాల్యూస్ ఉండాలి, సేమ్ వాల్యూస్ ఉండకూడదు, గుర్తుపెట్టుకో. 3తో అన్ని ట్రై చేశారు. ఇప్పుడు 5 ట్రై చేస్తే 5 and 7 తీసుకుంటే 5 plus 7 అంటే ఎంత? 12 by 2 అంటే ఎంత? 6. 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, వేస్ట్. 5, 11 తీసుకుంటే 16 అంటే by 2 చేస్తే 8, నాట్ ఏ ప్రైమ్ నెంబర్, లీవ్ ఇట్. 5, 13 తీసుకుంటే 18 by 2 చేస్తే 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, సో లీవ్ ఇట్. 5, 17 తీసుకుంటే 5, 17 అంటే 22. యా, ఇదేదో వర్కౌట్ అయింది చూడండి. 5, 17 సమ్ చేస్తే 22 by 2 అంటే 11 ప్రైమ్ నెంబరేగా, సో తీసుకున్నా. 17 plus 5 22 plus 11 33. సార్ ఇది నేను తీసుకోను సార్, ఎందుకు తీసుకోను? వాడు ఏం చెప్పాడు? P plus Q plus R ఏమవ్వాలి? డిస్టింక్ట్ అవ్వాలి, అవునా? P plus Q plus R రెండు చోట్ల సేమ్ వచ్చిందిగా. నాకు ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అవసరంలా, దీనికి ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయో కావాలి, అవునా కాదా? ఈ 33ని ఆల్రెడీ కౌంట్ చేశాను కాబట్టి ఇంక మళ్ళీ కౌంట్ చేయడు, ఓకేనా? PQRలకు కావాలంటే వాల్యూస్ ఉంటాయి, కానీ ఈ 33 అయితే కౌంట్ చేయడు ఇంకా. ఓకే, 5, 11 అయిపోయింది, 5, 17 అయిపోయింది కదా. 5, 19 5 plus 19 అంటే 24 by 2 చేస్తే 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, సో లీవ్ ఇట్. ఓకే అమ్మా, ఇక 5 తోటి అయిపోయింది. నెక్స్ట్ మనం ట్రై చేయాల్సింది సపోజ్ 7, 11 తీసుకున్నాను అనుకోమ్మా. 7 plus 11 అంటే 18 by 2 అంటే 9, వేస్ట్, ప్రైమ్ నెంబర్ కాదు. 7, 13 తీసుకుంటే 20 by 2 చేస్తే 10, వేస్ట్. ఓకే, 7, 17 తీసుకుంటే 24 by 2 చేస్తే 12, వేస్ట్. 7, 19 తీసుకుంటే 26 by 2 చేస్తే 13, బాగుంది, రాసుకుందాం. 7
కరెక్ట్. ఏమొచ్చిందమ్మా 7, ఇంకో నెంబర్ ఏం తీసుకున్నామా 19. 7, 19 తీసుకుంటే 26 వచ్చింది, బై 2 చేస్తే 13. ఓకే ఫైన్. సో సమ్ చేసి ఎంత వచ్చిందంటే 39. అవునా? ఇది కొత్త నెంబర్ నేను రాసుకోవచ్చు, డిస్ట్రింక్ట్ నెంబర్ కావాలి P ప్లస్ Q ప్లస్ ఆర్కి. రైట్. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే 7 తోటి అయిపోయాయి కదా, సారీ 7 తోటి అయిపోయాయి అన్ని, 5 తోటి అయిపోయా, 7 తోటి అయిపోయాయి. నెక్స్ట్ 11 తోటి ట్రై చేస్తే 11 ప్లస్ 13 తీసుకుంటే 24, బై 2 అంటే 12 వేస్ట్. 11, 17 తీసుకుంటే 28, బై 2 చేస్తే 14 వేస్ట్. 7, 19 తీసుకుంటే 30, బై 2 చేస్తే 15 వేస్ట్. 13, 17 తీసుకుంటే 30, బై 2 చేస్తే 15 వేస్ట్. 13, 19 తీసుకుంటే 19 ప్లస్ 13 ఇస్ 32, 32 బై 2 అంటే 16 వేస్ట్ తీసేయి. సో 17, 19 తీసుకుంటే 36, బై 2 అంటే 18 వేస్ట్ తీసేయండి. అంటే ఇవి మాత్రమే ఉన్నాయి. అంటే 1, 2, 3, 4 ఎన్ని వచ్చాయమ్మా? 4 మాత్రమే వచ్చాయి. సో ఆన్సర్ ఇస్ ఏ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఓకే గుడ్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. How many possible values of P plus Q plus R are there satisfying 1 by P plus 1 by Q plus 1 by R is equal to 1 where P, Q and R are natural numbers not necessarily distinct. మా P, Q, R distinct అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే అలాంటివి ఎన్ని ఉంటాయంటే, ఓకే జనరల్గా ఆలోచిస్తే దీన్ని ఎలా ఆలోచించాలి అనేది కొంచెం కష్టమైన విషయం, జాగ్రత్తగా ఆలోచించాలి అంతే. బై డిఫాల్ట్గా అన్ని ఈక్వల్ అవ్వచ్చు కాబట్టి 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 చూడగానే ఐడియా వచ్చేస్తుంది నా నమ్మకం 1. కాబట్టి PQR న్యాచురల్ నెంబర్స్ అవ్వాలంటే ఇది ఒక పాసిబిలిటీ ఉందయ్యా, అందులో డౌట్ లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు 1/P అనేది 50% అయితే వీళ్ళిద్దరు కలిపితే 50% అవ్వాలి. అవునా? ఓకే. అంటే అలాంటి పాసిబిలిటీస్ అంటే 1/2, వీళ్ళిద్దరు 1/4 1/4 అయితే 1/4 1/4 అంటే 25% 25%, సమ్ చేస్తే 50. ఇది 50% అంటే 1 సరిపోతుందిగా. ఓకే గుడ్. అంటే ఇది రెండో పాసిబిలిటీ. నెక్స్ట్ 1/2 తీసుకున్నప్పుడు 1/3 ప్లస్ 1/6 తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే వీళ్ళు 50% అయినప్పుడు వీళ్ళిద్దరిని కలిపితే కూడా 50% అవుతారు. అవునా కాదు? రైట్. కాబట్టి ఇది ఒక పాసిబిలిటీ. ఓకే. సో 1. సో అంటే ఎన్ని వచ్చాయంటే మనకి 3 పాసిబిలిటీస్ వచ్చాయి. ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయమ్మా? 3 పాసిబిలిటీస్. ఇంకేదైనా పాసిబిలిటీ ఉందేమో ట్రై చేద్దామని మీరు అనుకుంటే, ఓకే ఈజీగా చేయాలనుకుంటే ఒకవేళ 1/P ప్లస్ 1/Q ప్లస్ అంటే ఎలా ట్రై చేయాలో చెప్తున్నానమ్మా ఇక్కడ. is equals to 1. 1 అంటే 100%గా. అంటే ఇప్పుడు 1/P అనేది 50% అయిందనుకో, 1/Q 1/R ఎంత అవ్వాలనేది ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలి. ఓకేనా? సో 1/P 50% అవ్వాలంటే P ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. అంటే 1/2 తీసుకోవాలి. అప్పుడు 1/Qకి 1/Rకి కలిపితే మీకు 50% రావాలి. 50% రెండు నెంబర్లు సమ్ చేస్తే ఎప్పుడు వస్తుంది అనేది కనుక నువ్వు వెరిఫై చేస్తే, ఓకే అప్పుడు నీకు వచ్చే ఆన్సర్స్ ఈ 3 మాత్రమే వస్తాయి. ఓకేనా? సో కాబట్టి హౌ మెనీ పాసిబిలిటీస్ ఆర్ దేర్? ఓన్లీ 3 పాసిబిలిటీస్. సో ఇట్ ఈస్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? Right. So the next beautiful one. What comes at X and Y respectively in the following sequence? మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన సీక్వెన్స్ ఏంటమ్మా? జాన్యువరి, మళ్ళీ అదే జాన్యువరి ఇచ్చారు, డిసెంబర్, అక్టోబర్, ఎక్స్ ప్లస్లో కాసేపు మనం బ్లాంక్ రాద్దాం, మార్చ్, అక్టోబర్, వై ప్లస్ ఒకటి బ్లాంక్ రాద్దాం, సెప్టెంబర్. ఇది ఇచ్చాడు. ఈ ఇయర్ జనవరి నుంచి అంటే 2025 జనవరి నుంచి 2026 జనవరికి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్. 1 ఇయర్ కదా, అంటే +12 ఇది. ఓకేనా? నెక్స్ట్ జనవరి నుంచి డిసెంబర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 11 మంత్స్. ఓకేమా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కౌంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా జనవరి నుంచి డిసెంబర్ అంటే, ఓకే సో మీరు జనవరి కౌంట్ చేస్తే డిసెంబర్ కౌంట్ చేయకూడదు, డిసెంబర్ కౌంట్ చేస్తే జనవరి కౌంట్ చేయకూడదు. బెటర్ ఆప్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ కౌంట్ చేస్తున్నావో స్టార్టింగ్ అని వదిలేసి, జనవరి నుంచి డిసెంబర్ అంటే జనవరి వదిలేసి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ +11 సరిపోయిందా లేదా? ఓకే. డిసెంబర్ నుంచి అక్టోబర్ తీసుకుంటే +10 సరిపోతుందో చూద్దాం ఒకసారి. డిసెంబర్ నుంచి అక్టోబర్ అంటే డిసెంబర్ వదిలేస్తాను కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 10 సరిపోయింది. అంటే 12, 11, 10 అంటే నెక్స్ట్ ఎంత అవ్వాలి? 9 అయి ఉండాలి. ఇందాకేం చెప్పాను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావు వాడిని వదిలేమన్నాను కదా. అక్టోబర్ వదిలేసాను అనుకోండి, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే ఆగస్ట్ వచ్చింది ఇక్కడ. సారీ అక్టోబర్ కదా, +9 కదా, ఆగస్ట్ రాదు, మనం 10 లెక్క పెట్టాం. ఓకే అక్టోబర్ నుంచి కదా, అక్టోబర్ అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 9 కదా, జూలైతో ఆగిపోతుంది. ఓకే దిస్ ఇస్ జూలై. జూలై నుంచి మార్చ్ లెక్కేస్తే నాకు +8 వచ్చింది అనుకో, నా ప్యాటర్న్ ఫాలో అవుతున్నట్టే. అవునా? జూలై నుంచి +8 అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ +8 సరిపోయిందా లేదా? ఓకే. మార్చ్ నుంచి అక్టోబర్ +7 వచ్చిందా వెరిఫై చేద్దాం ఒకసారి. మార్చ్ నుంచి +7 అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ సరిపోయిందా లేదా? అక్టోబర్ +7 అంటే ఇప్పుడు నెక్స్ట్ రావాలమ్మా +6 రావాలి, వెరిఫై చేయండి. అక్టోబర్ నుంచి +6, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఓకే
సో +6 అంటే ఎవరమ్మా ఏప్రిల్. నా ఏప్రిల్ కానీ కరెక్ట్ అయితే నెక్స్ట్ +5 వచ్చి ఉండాలి అవునా. ఏప్రిల్ నుంచి లెక్కేసుకుంటే ఏప్రిల్ +5 అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే +5 సెప్టెంబర్ సరిపోయింది. అంటే సో ఆన్సర్లో ఏమి ఉండాలమ్మా జూలై, ఏప్రిల్ ఉండాలి. జూలై, ఏప్రిల్ అంటే ఎన్ ఆప్షన్ మా బి ఇస్ ద ఆన్సర్. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే. Team X scored a total of n runs in 20 overs. It's a funny question. Team Y tied the score in 10% less overs. Okay. మరి టీమ్ ఎక్స్ అనేది 20 ఓవర్స్లో ఎన్ రన్స్ చేస్తే టీమ్ వై ఏం చేసిందమ్మా 10% లెస్ ఓవర్స్లో స్కోర్ అటెండ్ చేసింది. హ్యాడ్ టీమ్ వైస్ యావరేజ్ రన్ రేట్ ఫర్ రన్స్ పర్ ఓవర్ బీన్ 50% హయ్యర్ ద స్కోర్స్ వుడ్ హ్యావ్ బీన్ టైడ్ ఇన్ 12 అవర్స్. హౌ మెనీ రన్స్ వర్ స్కోర్డ్ బై టీమ్ ఎక్స్. ఇది యాక్చువల్గా క్వశ్చన్ కనుక పర్సంటేజ్ మీద మంచి గ్రిప్ ఉంటే ఓకే చూసి చెప్పేయచ్చు కెనాట్ బి డిటర్మైన్డ్ ఇస్ ద ఆన్సర్. ఎందుకు అంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రన్ రేట్కి ఓవర్స్ నెంబర్ ఆఫ్ ఓవర్స్కి అలాగే రన్స్కి మధ్య రిలేషన్ తీసుకుంటే చేసింది ఎన్ రన్స్. మీకు తెలుసు కదా రన్ రేట్ ఇంటూ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అవునా కాదా. నెంబర్ ఆఫ్ ఓవర్స్ ఎన్ఓ ఎన్ సఫిక్స్ ఓ అంటే నెంబర్ ఆఫ్ ఓవర్స్ అనుకుందాం. ఇది చేసినాక నెంబర్ ఆఫ్ రన్స్ వచ్చేది. ఓకే ఇప్పుడు టై అవుతుంది మ్యాచ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్స్కి వైకి మధ్య మ్యాచ్ టై అయింది. ఇక్కడ కూడా చూడండి రన్ రేట్ పెరిగితే ఇట్ విల్ బి టైడ్. టైడ్ అంటే నెంబర్ ఆఫ్ రన్స్ ఇస్ కాన్స్టెంట్ అవునా కాదు. అది మారట్లేదు అంటే రన్ రేట్ పెరిగితే నెంబర్ ఆఫ్ ఓవర్స్ తగ్గుతాయి కదా. రన్ రేట్ తగ్గితే నెంబర్ ఆఫ్ ఓవర్స్ పెరుగుతాయి అంటే వీళ్ళిద్దరు ఇన్వర్స్ ప్రపోర్షన్. ఎవరమ్మా రన్స్ రన్ రేటు నెంబర్ ఆఫ్ ఓవర్స్ అవునా. ఇనీషియల్గా మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఓవర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్కి వైకి ఎక్స్ అనేవాడు 20 ఓవర్స్ చేస్తే వై అనేవాడు 10% లెస్ ఓవర్సేగా. 10% అంటే 2నేగా. 2 లెస్ అంటే హౌ మెనీ ఓవర్స్ 18 అవర్స్ ఆఫ్ టైమ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ వై. ఓకే సో అంటే నెంబర్ ఆఫ్ ఓవర్స్ మధ్య రిలేషన్ ఏంటి అంటే 10:9 ఇస్ ద రేషియో. అంటే రన్ రేట్ అంటే సేమ్ ఉంటుందా రివర్స్ అనుకున్నామా ఇన్వర్స్ ప్రపోర్షన్ కదా. అంటే రివర్స్ చేస్తే ఎంత అవుతుందమ్మా 9:10 అవుతుంది. ఓకే ఇప్పుడు కొత్త రన్ రేట్ ఇది ఒరిజినల్ కదా. కొత్త రన్ రేట్ ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వైకి ఓకే రన్ రేట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అలాగే ఉంది మారలా. కానీ వై మాత్రం సేమ్ రన్ రేట్లో వెళ్ళట్లా. 50% హయ్యర్ రన్ రేట్తో వెళ్తున్నాడు. అంటే ఇంతకు ముందు ఉన్నది 100% అయితే ఇప్పుడు 15% మోర్ అంటే 150%తో వెళ్తున్నాడు. అంటే 150/100 ఇంటూ 10 అవునా. ఓకే అంటే 0.000 అంటే ఎంతతో వెళ్తున్నాడమ్మా 15 రన్ రేట్తో వెళ్తున్నాడు. అంటే రన్ రేట్ రేషియో ఎంత 9:15. ఓకే కానీ 3తో కూడా క్యాన్సిల్ చేసుకో 3:5 అంటే రన్ రేట్ ఎంతమ్మా 3:5. ఇప్పుడు ఏమైందమ్మా సో అదే స్కోర్ని టై చేయాలంటే వాడికి 12 అవర్స్ టైం పట్టింది. మరి ఎక్స్కి ఎన్ని అవర్స్ పట్టింది 20 అవర్స్ అంటే 3 × 20. వై సంగతి ఏంటి 5 × 12 అవర్స్. ఇద్దరు ఈక్వలే ఆ మాట వాడు చెప్పక్కర్లా. 12 అవర్స్లో టై అవుతుందనే విషయాన్ని వాడు చెప్పక్కర్లా. ఓకేనా. సో ఇప్పుడు మనకు మామూలుగా చేస్తే 3 × 20 5 × 12 అనేది తప్పు. ఇది 3x కదా రన్ రేటు ఇది 5x కదా. నెంబర్ ఆఫ్ ఓవర్స్ అంటే ఇక్కడ 20 అవర్స్ కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓవర్స్ అంటే 12 అవర్స్ కదా. ఓకే ఇదేగా నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్. మీరు అబ్జర్వ్ చేయండి 23 ఆర్ 60x 12 ఆర్ 60x ఈక్వలే. ఆ 12 ఓవర్స్ అనేది వాడు చెప్పగల నేనే చెప్పగలను. నేను నెంబర్ ఆఫ్ రన్స్ అడిగాడంటే 3x × 20లో ఎక్స్ వాల్యూ తెలియాలి. ఆ ఎక్స్ వాల్యూ వాడు ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ చెప్పలేము మనం. ఓకే సో ఆన్సర్ ఇస్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకే ఇట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. The price of a commodity is first increased by k%, then decreased by k%, again increased by k%, and again decreased by k%. If the new price is Q, then what is the relation between P and Q? Okay. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే P% K% పెరిగింది. ఎంత పెరిగిందమ్మా K% ఇంక్రీజ్ తర్వాత K% డిక్రీజ్ మళ్ళీ K% ఇంక్రీజ్ మళ్ళీ K% డిక్రీజ్. అంటే దాని ఒరిజినల్ ప్రైస్ P కదా. ఫస్ట్ K% పెరిగింది అనుకోమ్మా అంటే 100% ప్రైస్లో K% పెరిగితే 100 + K% అవునా. అంటే 100 + K/100. ఓకే మళ్ళీ K% తగ్గింది అంటే 100%లో K% తగ్గింది కాబట్టి 100 మైనస్ అంటే ఈసారి ఏం చెప్పుకోవాలమ్మా 100 - K/100. ఓకే మళ్ళీ K% పెరిగింది అంటే 100 + K/100. మళ్ళీ K% తగ్గింది అంటే 100 - K/100 అవునా. ఓకే ఇది ఫైనల్ వాల్యూ దట్ ఈస్ Q. ఒకసారి వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేయండి. 100 పక్క లాగేసుకుందాం. న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేయండి. A + B × A - B అంటే A² - B²ఏగా. అంటే P × 100² - K². ఇది కూడా సేమేగా అంటే ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ బై 100 × 100 × 100 × 100 అంటే 100 × 100 ⁴ is equals to Q.
మరి ఆప్షన్స్ అబ్జర్వ్ చేసి అన్ని 10 పవర్స్లో ఉన్నాయి కాబట్టి 10 పవర్స్లోకి మార్చేద్దాం మనం కూడా. ఓకే, అంటే p ఇంటూ 100 అంటే 10 స్క్వేర్ కదా, మళ్ళీ దాని స్క్వేర్ ఉంది కదా, అంటే 10 పవర్ 4 మైనస్ k స్క్వేర్, ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, అమ్మ ఇక్కడ 100 కదా, అంటే 100 అంటే 10 స్క్వేర్ కదా, పవర్ ఎంత ఉంది 4 ఉంది, అంటే ఎంత 10 పవర్ 8, 10 పవర్ 8 ఇటు పంపించేద్దాం, q ఇంటూ 10 పవర్ 8, అవునా. రైట్, ఇది ఎన్నో ఆప్షన్లు ఉంటే అదే ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి చక్కగా సరిపోయింది. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అండర్స్టూడ్? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. A solid cube is painted yellow on all its faces. The cube is then cut into 60 smaller but equal pieces by making the minimum number of cuts. Which of the following statements is or are correct? Okay. మనకి చూడంగానే స్టూడెంట్స్కి ఏం గుర్తొస్తుందంటే సాలిడ్ క్యూబ్ ఉంది, 60 స్మాల్ ఈక్వల్ పీసెస్ చేశాడు, అలా ఎలా కుదురుద్ది, 64 చేయగలం, 27 చేయగలం, లేకపోతే 8 చేయగలం, లేకపోతే 125 చేయగలం, లేదంటే 216, అంటే ఏదైనా పర్ఫెక్ట్ క్యూబ్ చేయగలం, కానీ ఈ 60 ఎలా వస్తాయి, పైగా అన్నిటికీ ఈక్వల్ ఏరియాస్ అంటాడు, నేనేమో క్యూబాయిడ్ అన్నామంటే అని ఫీల్ అవుతారు. వాడు అన్నీ కూడా ఈక్వల్ పీసెస్ అన్నాడే కానీ అన్నీ కూడా క్యూబ్స్ అని లేదు. అంటే అన్నీ కూడా ఈక్వల్ పీసెస్ అంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకే, స్మాల్ వన్ ఒక్కొక్కటి ఓకే 5, 6 అండ్ హైట్ ఉంటుంది కదా, అంటే LBH ఉంటుంది కదా. ఓకే, ఒకటి 5, ఒకటి 6, ఒకటి 8 అయ్యి ఉండొచ్చుగా. అన్ని క్యూబ్స్కి సేమ్ ఉన్నాయనుకో, అంటే అన్ని ఈక్వల్ పీసెగా. వాడు ఈక్వల్ పీస్ అన్నాడే కానీ అవి క్యూబ్స్ అవుతాయని చెప్పాల, కాబట్టి ఇది పాసిబుల్. ఫస్ట్ మనం నోటీస్ చేయాల్సింది ఈ చేంజ్ని నోటీస్ చేయాలి. ఇది మనం డైజెస్ట్ చేసుకుంటే దెన్ ఓన్లీ వీ కెన్ డూ ఇట్. 60 కావాలి అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 60 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 4 ఇంటూ 5, అవునా కాదు? ఓకే, దాని అర్థం ఏంటో తెలుసా, నీ దగ్గర ఉన్న క్యూబ్ని 3 పార్ట్స్ 4 పార్ట్స్ 5 పార్ట్స్ చేయాలి, అవునా. రైట్, అంటే ఇది నీ క్యూబ్ అనుకుంటే ఓకే 3 పార్ట్స్ అంటే సపోజ్ 3 పార్ట్స్ సరిపోయిందా, అంటే కట్స్ చేసా. ఎన్ని కట్స్ చేశాను చూసుకో, 2 కట్స్ చేసా ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి 4 పార్ట్స్ చేయాలి. సపోజ్ దీన్ని నేను 4 పార్ట్స్ చేశాను అనుకోమ్మా. ఓకే, 4 పార్ట్స్ అయిందా లేదా, అంటే 4 పార్ట్స్ అంటే ఎన్ని కట్స్ చేశాను, 3 కట్స్. నెక్స్ట్ ఇంకోటి 5 కదా, ఓకే 5 పార్ట్స్ చేస్తాను చూడండి. ఓకేనా, 5 పార్ట్స్. 5 అంటే 1 2 3 4 4 కట్స్ చేసింది. ఓకే, అంటే నేను చేసిన దానికి 9 పీసెస్ అవ్వాలి, అంటే 9 కట్స్ చేయాలి నేను మొత్తం. ఓకే, సో వాడు అదే చెప్తున్నాడు. సో అర్థమైందా డయాగ్రామ్ ఎలా వస్తుందో. రైట్, ద మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ ఇస్ 9. ఎస్, అబ్సల్యూట్లీ ద ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. ద నెంబర్ ఆఫ్ స్మాలర్ పీసెస్ విచ్ ఆర్ నాట్ పెయింటెడ్ ఆన్ ఎనీ ఫేస్ ఇస్. నెంబర్ ఆఫ్ స్మాల్ పీసెస్ నో ఫేస్ పెయింటెడ్ కావాలి అంటే, మరి నో ఫేస్ పెయింటెడ్ అంటే ఏం చేయాలి అంటే, ఎప్పుడూ కూడా ఒక్కొక్క సైడ్ని ఎన్ని పీసులు అవుతున్నాయో దాన్ని -2 చేసి మల్టిప్లై చేయాలి. అంటే 3 - 2 ఇంటూ 4 - 2 ఇంటూ 5 - 2, ఎందుకంటే ఆ ఇన్నర్ మోస్ట్ కోర్ లేయర్ వస్తుంది, దానికి ఏ పేసి పెయింట్ అయ్యి ఉండదు. 3 - 2 అంటే 1 ఇంటూ 4 - 2 అంటే 2 ఇంటూ 5 - 2 అంటే 3, అంటే ఎంతమా 6 పీసెస్ వస్తాయి. ద నెంబర్ ఆఫ్ స్మాలర్ పీసెస్ విచ్ ఆర్ నాట్ పెయింటెడ్ ఆన్ ఎనీ ఫేస్ ఇస్ 6. సెకండ్ వన్ ఇస్ ఆల్సో కరెక్ట్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. సో ఏంటమ్మా, 2 కరెక్టే కాబట్టి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ C. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 7 star 24 is equal to 25. If మీరు అబ్జర్వ్ చేస్తే 7 స్క్వేర్ అంటే 49, 24 స్క్వేర్ అంటే 576. ఓకే, రెండింటిని యాడ్ చేస్తే 625 is nothing but 25 square. That is what he gave. 7 24 25. 12 star 16 is equal to 20. అమ్మ 12 స్క్వేర్ యాడ్ చేయండి 144. ఓకే, 16 స్క్వేర్ యాడ్ చేయండి 256. ఓకే, రెండింటిని యాడ్ చేయండి, సో 400 is nothing but 20 స్క్వేర్. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, 16 స్క్వేర్ ప్లస్ 63 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో అదే ఆన్సర్, అవునా కాదు? ఓకే, 16 స్క్వేర్ని 63 స్క్వేర్ని మీరు యాడ్ చేస్తే మీకు 65 స్క్వేర్ వస్తుందమ్మా. ఓకేనా, సో కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 65. డోంట్ ఆస్క్ మీ ద వాల్యూ, యూ కెన్ క్యాలిక్యులేట్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. The petrol price shot up by 10% as a result of the hike in crude oil prices. The price of petrol before the hike was 90 per liter. A person travels 2,200 kilometers every month and his car gives a mileage of 16 kilometers per liter. By how many kilometers should he reduce his travel if he wants to maintain his expenditure at the previous level? Okay. Petrol price antama enta perigindanta. So it was increased by 10%. 10% perigindanta. దానివల్ల ఏమైందంట, మామూలుగా అయితే తను ఎవ్రీ మంత్ 2200 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. సో టు మెయింటైన్ హిస్ ఎక్స్పెండిచర్ ఎట్ ప్రీవియస్ లెవెల్ అంటే ఇంతకుముందు ఎంతైతే ఎక్స్పెండిచర్ ఉండేదో ఇప్పుడు కూడా అంతే ఉండాలి. అంటే ఎక్స్పెండిచర్ రిమైన్స్ కాన్స్టెంట్.
అలా ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే ఓకే ఖచ్చితంగా ఏమవ్వాలి, ప్రైస్ పెరిగింది కాబట్టి ట్రావెల్ తగ్గించాలి, అవునా కాదా? ఎన్ని కిలోమీటర్లు తగ్గించాలని అడుగుతున్నాడు. ఓకే, ఇందులో ద మోస్ట్ యూజ్లెస్ స్టేట్మెంట్ ఇస్ మైలేజ్ ఆఫ్ ద కార్ ఇస్ 16 కిలోమీటర్స్ పర్ లీటర్. ఓకే, దాన్ని కనుక పట్టుకున్నారంటే ఓకే అన్నెసరీగా అలా అలా తిరుగుతూ ఉంటారు, అంతే, ఆన్సర్లోకి రారు. ఓకేనా? రైట్, చూడమ్మా ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా. ఎక్స్పెండిచర్ అంటే ఎలా ఉంటుంది? ఎక్స్పెండిచర్ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ యూ ట్రావెల్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ద పెట్రోల్, ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుందిగా, అవునా కాదా? సపోజ్ ఒక కిలోమీటర్ కాస్ట్ రూపాయి అనుకుందాం, నేను నా కార్లో 1 కిలోమీటర్ రూపాయి అనుకుందాం. సార్ ఏం కాదు సార్ మీద అడగమాకండి, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. ఒక 1 రూపీ అనుకుందాం. నేను రోజు 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 50 రూపీస్ ఇస్ ద ఎక్స్పెండిచర్, రైట్? అంటే నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఇంటూ కాస్ట్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్పెండిచర్. అండ్ హీ సెడ్ దట్ దిస్ ఎక్స్పెండిచర్ నీడ్స్ టు బి మెయింటైన్ ఎట్ కాన్స్టెంట్, అంటే అది మారకూడదు. దట్ మీన్స్ దట్ డెఫినెట్లీ కిలోమీటర్స్ పెరిగితే కాస్ట్ తగ్గాలి, కాస్ట్ పెరిగితే కిలోమీటర్స్ తగ్గాలి, అంటే దీస్ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షన్. Okay, cost and number of kilometers are inverse proportion. Inversely proportional to the price. Okay, ఒకసారి మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే కాస్ట్ ఇనీషియల్ ఫైనల్ తీసుకుంటే, ఓకే ఇనీషియల్లో సపోజ్ మనకి 100% అనుకుంటే కాస్ట్ 10% పెరిగింది కదా, అంటే 110% కొత్తది, అవునా? అంటే కాస్ట్కి రేషియో ఎంత అంటే 10:11. ప్రథమ కాస్ట్కి రేషియో 10:11. అంటే నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎలా ఉంటాయి? ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే రివర్స్ 11:10 రేషియోలో ఉంటాయి. ఇందులో ఇనీషియల్గా నేను 2200 కిలోమీటర్స్ వెళ్ళేవాడిని, అవునా? ఓకే, అంటే 11 parts is equals to 2200, అవునా? అంటే 11తో క్యాన్సిల్ చేస్తే 1 part is equal ఎంతమ్మా 200. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పార్టేగా తగ్గాల్సింది, వాడు ఇప్పుడు ఎంత ట్రావెల్ చేయాలని అడగట్లేదు, ఎంత తగ్గించాలని అడుగుతున్నాడు. ఎంత తగ్గించాలి? 1 పార్టేగా. సో అంటే 1 part అంటే ఎంత? 200 కిలోమీటర్స్. సో హౌ మెనీ కిలోమీటర్స్ వీ హ్యావ్ టు రెడ్యూస్? 200 కిలోమీటర్స్ వీ హ్యావ్ టు రెడ్యూస్. Let's see the next beautiful one. A 4-digit number ends such that when divided by 3, 5, 6, 9 leaves a remainder of 1, 3, 4, 7 respectively, what is the smallest value of n? Okay, it's a straight question from LCM SF, right? Just a second. Right. So 4-digit number end ఉందమ్మా, దాన్ని దేంతో డివైడ్ చేశానమ్మా? 3, 5, 6, 9. అబ్జర్వ్ చేయండి, 3, 5, 6, 9 రిమైండర్స్ ఎంత అంటే 1, 3, 4, 7. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, ప్రతి చోట 2 ఉంది కదా. ప్రతి చోట 2 ఉంటే ఏం చెప్పుకుంటామమ్మా? అరే బాబు నెంబర్కి +2 యాడ్ చేస్తే డిఫరెన్స్ ఎంత ఉందో అది యాడ్ చేస్తే అది పడిచిన నెంబర్ ఏంటమ్మా? 3, 5, 6, 9. వీటన్నిటికి కూడా ఏమైనా అవ్వాలంటే కామన్ మల్టిపుల్ అవ్వాలి, అది రూల్. ఎల్సిఎం అవ్వాల్సిన రూల్ ఏం లేదమ్మా, కామన్ మల్టిపుల్ అయితే సరిపోతుంది. ఓకే, సో కామన్ మల్టిపుల్ అయ్యే క్రమంలో మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ నెంబర్ లీస్ట్ అడిగాడంటే ఎల్సిఎం తీసుకుంటాం. కానీ వాడు లీస్టే అడిగాడు, స్మాలెస్ట్ అంటే లీస్టే కదా, కానీ అది 4-digit నెంబర్ అయి ఉండాలి. ఓకేనా? మనకేం తెలుసు? ఆల్ కామన్ మల్టిపుల్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ లీస్ట్ కామన్ మల్టిపుల్, దట్ ఈస్ ఎల్సిఎం, రైట్? అంటే 3, 5, 6, 9 తీసుకుంటే ఎల్సిఎం కడితే 9, 6 తీసుకుంటే 18 సరిపోతుంది. 18, 5 అంటే 90, 90 and 3 అంటే 90. ఎల్సిఎం ఎంత అమ్మా? 90 ఇస్ ద ఎల్సిఎం. ఓకే, 90 అనేది 2-digit నెంబర్, నాకు 4-digit నెంబర్లోకి వెళ్ళాలా అంటే ఓకే 19 ఏదో నెంబర్తో మల్టిప్లై చేస్తే 4-digit వెళ్ళాలంటే 12 90s are 1080. అమ్మ ఇది స్మాలెస్ట్. ఓకేనా? ఎందుకంటే 12తో కాకుండా 11తో చేస్తే 11 90s are 990 వెళ్ళట్లేదు. 30తో చేస్తే 13 90s are 1170. ఓకే, దాటి వెళ్ళిపోయింది దీన్ని, అవునా? కాబట్టి సో ఈ వాల్యూ ఎంత అంటే 1080. n+2 ఎంతమా? 1080. ఓకే, అంటే n ఎంత? 1078. సో అంటే ఎన్నో ఆప్షన్? సి ఈజ్ ద ఆన్సర్. గాట్ ఇట్? ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇది ఫన్నీ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అమ్మా ఒక ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు, దెన్ బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈ అంటున్నాడు. బికి ఈకి మధ్య ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే బి కన్నా సి చిన్నది, సి కన్నా డి పెద్దది. అంటే ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయడం, ఇక్కడ బి ఉంటే ఇక్కడ సి ఉంటుంది. బి కన్నా సి చిన్నది కదా, మరి సి కన్నా డి పెద్ద అన్నావు కదా. డి పెద్ద అన్నప్పుడు డికి సి కన్నా పెద్ద అంటే ఇది ఓకేగా. సి కన్నా పెద్ద అంటే బితో ఈక్వల్గా ఉండొచ్చుగా. సి కన్నా పెద్ద అంటే బి కన్నా పెద్ద ఉండొచ్చుగా. ఓ మై గాడ్, డి కన్నా పెద్దవాడు ఈ, సారీ డి కన్నా చిన్నవాడు ఈ, అవునా కాదా? మళ్ళీ నాకు క్వశ్చన్ వచ్చింది, డి కన్నా చిన్నవాడు అంటే వాడు ఇక్కడ ఉంటాడా, ఇక్కడ ఉంటాడా, ఇక్కడ ఉంటాడా, ఇక్కడ ఉంటాడా, ఇక్కడ ఉంటాడా, ఇక్కడ ఉంటాడా? వామ్మో, ఇన్ని కేసుల్లో బీకి ఈకి ఎవడు పెద్ద ఎవడు చిన్న అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఈ కేసులో బి కన్నా ఈ పెద్ద, ఈ కేసులో ఈక్వల్, ఈ కేసులో చిన్న. ఓకే, కాబట్టి ఆల్వేస్ గ్రేటర్ అనేది నేను యాక్సెప్ట్ చేయలేను. సో ఫస్ట్ వన్ ఈజ్ అనేబుల్ టు యాక్సెప్ట్. ఓకే, సెకండ్ వన్, ఓకే ఎస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ వి. అమ్మ సిమిలర్గా ఇంకోటి ఇచ్చి ఎస్కి వీకి రిలేషన్ అంటున్నాడు. ఎస్ వి అబ్జర్వ్ చేస్తే వాడు ఫస్ట్ ఏమన్నాడు? మధ్యలో చూడండి, టీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ అన్నాడు, అవునా?
టీ అనేది దేనికి ఈక్వల్ అంట? ఎస్కి ఈక్వల్ అంట. అంటే ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు యూ రాసుకోవచ్చుగా. యూ అనేది ఎవరికి ఈక్వల్? వీనేగా. అంటే ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి కదా. కానీ వాడేమన్నాడు? ఎస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ వి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది? ఆర్ ఈక్వల్ టు ఛాన్స్ కూడా ఉంటుందిగా. నువ్వు దాన్ని మిస్ చేస్తున్నావు కాబట్టి అది ఒప్పుకోను. అంటే సెకండ్ వన్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్? నైదర్ వన్ నాట్ టూ. రెండు రాంగే కదా. ఇట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్ అప్ టు 999? ఈ క్వశ్చన్ చూడగానే చాలా మంది పానిక్ అయిపోతారు. కానీ ఇందులో అసలు ఏముండదు, నథింగ్. ఓకేనా. సో మనం కనుక కామన్ సెన్స్ వాటి చెప్తే ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. 5 ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే ఒకసారి జాగ్రత్త చేయండమ్మా, ఈ మొత్తంలో 5 ఉందా లేదా? ఓకే, 5తో దేనైనా మల్టిప్లై చేయి. 5 1s, 5 2s, 5 3s, 5 4s ఏమైనా ట్రై చేయి. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25, 5 6s are 30. అంటే 5 0 5 0 తప్ప ఏం రావు. అవునా కాదా? ఓకే, అంటే ఖచ్చితంగా ఈ మొత్తానికి కూడా యూనిట్ ప్లేస్ 5 కానీ 0 కానీ వస్తుంది. అంటే వీటి క్యాన్సిల్, వీటి క్యాన్సిల్, వీటి క్యాన్సిల్, ఆన్సర్ ఇస్ 5 అయిపోయింది. సార్ ఒకవేళ 0నా 5 అని 0 కూడా ఇచ్చేయడానికి ఆప్షన్స్లో, అప్పుడు కూడా ఏం చేద్దామంటే సరదాగా, సార్ 5 2s అయితే 10 సార్, 5 4s అయితే 10 సార్. అంటే 5ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇంటూ 1 5, ఇంటూ 3 15 అంటే 5, ఇంటూ 5 అంటే ఇక్కడ ఉన్నవన్నీ ఆడ్ నెంబర్సేగా, కాబట్టి 0 రాదు. కాబట్టి డెఫినెట్గా ఆన్సర్ ఇస్ 5. సో ఆన్సర్ ఇస్ సి. రైట్. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. What is the maximum value of n such that 7 into 343 into 385 into 1000 into 2401 into 77777 is divisible by 35 power n? ఈ 35 పవర్ nతో పోవాలంటే ఇండైరెక్ట్గా అడుగుతుంది ఏంటంటే, బాబు 35కి హైయెస్ట్ పవర్ ఎంత అని అడుగుతున్నాడు. ఏది ఆ మల్టిప్లికేషన్లో. నీకేం తెలుసు? 35 అంటే 5 into 7 అవునా కాదా? సో అంటే నీకు కావాల్సింది 5s 7s మాత్రమే, ఇంకేం అక్కర్లేదు. సో ఇగోండి 7s అని ఇక్కడ రాసుకుంటున్నా. 7 into 343 అంటే 7 క్యూబ్ రాసుకున్నా. 385 జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 385లో 7 ఉందా లేదా అంటే 7 into 7 5s are 35, మళ్ళీ 35 అంటే 5, అంటే 7 into 55. ఇక్కడ 7 రాసుకుంటున్నాను. ఓకే, 5s అంటే ఇక్కడ రాసుకుంటున్నాను. 5 అంటే ఇందులో 55లో 5 ఉంది రాసుకున్నాను ఇక్కడ. తర్వాత చూసుకుందాం. 1000లో 7 లేదు. 2401 స్పెషాలిటీ ఏంటో తెలుసా? కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసుకో, 7 పోతుందో లేదో అనేది. అది 7 power 4 అవుతుంది. చూడండి, 7 3s are 21, 30 అంటే 7 4s are 28, 21 అంటే 3s, 343 అంటే 7 క్యూబ్ అంటే 7 power 4 ఇది. ఇది చూడండి, 77777 అంటే 7 into 1111, ఇది 7తో పోవట్లేదు చూడండి. కాబట్టి ఆటోమేటిక్గా ఒక 7 ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు 5s అంటే రాసుకుందామంటే ఇందులో 55 ఉంది. 1000 అంటే ఎంతమ్మా? 1000 అంటే స్పెషాలిటీ 125 into 8, 125 అంటే 5 క్యూబ్ కదా. ఓకే, సో మా 55లో 5 into 11 కదా, అంటే ఒక 5 ఉంది. నాకు 5సే కావాలి. ఇంటూ 11లు, ఇంటూ 7లు, నాకు ఇంటూ 9లు నాకు అక్కర్లా. ఓకే, 5 7లే కావాలి. 7s అని ఇక్కడ రాసా, 5s ఇక్కడ రాసిన. 55లో 5 ఉంది. 1000లో 5 క్యూబ్ ఉంది రాసేసుకున్నా. ఓకే, ఇందులో ఇంకేం లేవు 5s, కాబట్టి రెండే ఉన్నాయి. 5 పవర్ ఏమో 4 వచ్చింది. అబ్బో 7 పవర్ ఏమో చాలా పెద్ద నెంబర్, 7 పవర్ 10 వచ్చింది. ఇప్పుడు 7 పవర్ 10, 5 పవర్ 4 ఉన్నప్పుడు ఓకే, నేనేం చెప్పానమ్మా, ఎప్పుడు చిన్న నెంబర్ తీసుకోవాలి అని చెప్పా కదా. చిన్న నెంబర్ 4 కాబట్టి 35 హైయెస్ట్ పవర్ ఎంత వస్తుందమ్మా? 4. సో ఆన్సర్ ఇస్ బి ఇస్ ద ఆన్సర్. ఇట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే, 24x 12 18 36 90. చాలా సింపుల్ లాజిక్ అమ్మా. ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 2 ఇంటూ 2.5. 24 into 0.5 అంటే 12, 12 into 1 అంటే 12, 12 into 1.5 18, 18 into 2 36 into 2.5. Absolutely సరిపోయింది. సో ఆన్సర్ ఇస్ B is the answer. It's a simple and straight away question in the examination. P and Q walk along a circular track. They start at 5 a.m. from the same point in opposite directions. P walks at an average speed of 5 rounds per hour and Q walks at an average speed of 3 rounds per hour. How many times will they cross each other between 5:20 and 7 a.m.? ఓకేనా, మా పీక్యూలు ఒక సర్క్యులర్ ట్రాక్ మీద నడుస్తానంటమ్మా. జస్ట్ అ సెకండ్. దీన్ని మనం సర్క్యులర్ ట్రాక్స్లో చెప్పుకుంటాం కదా, కానీ ఇక లెంగ్త్ ఆఫ్ ద సర్క్యులర్ ట్రాక్ ఇవ్వాల. ఓకే, కానీ ఇండైరెక్ట్గా మనకు కావాల్సిన పాయింట్స్ అన్ని ఇచ్చాడమ్మా. ఈ క్వశ్చన్ని మనం 2-3 పార్ట్స్ అబ్జర్వ్ చేసుకుందాం. ముందు ప్రైమరీ పార్ట్స్, హౌ మెనీ టైమ్స్ డే క్రాస్ ఈచ్ అదర్ బిట్వీన్ 5:20 and 7 a.m. అంటే వాళ్ళు మీట్ అవ్వాలి, అదైతే నీకు ఇంపార్టెంట్ కదా. ఓకే, ఓ పని చేయి. ఓకే, ఇది సర్క్యులర్ ట్రాక్ అనుకుందాం. దీని లెంగ్త్ వాడు ఇవ్వలేదు కదా, నేను 1 కిలోమీటర్ అనుకుందాం. P and Q సర్క్యులర్ ట్రాక్ మీద వాక్ చేస్తున్నారు. ఒకే పాయింట్ నుంచే కదా, ఫ్రమ్ ద సేమ్ పాయింట్. కానీ సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, లెంగ్త్ ఇవ్వలేదు కాబట్టి 1 కిలోమీటర్ అనుకున్నా. ఇది అలా అనుకుంటేనే నాకు స్పీడ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు స్పీడ్ ఎంత తెలుసా? Pది. ఓకే, P 5 rounds per hour అంటే ఒక గంటలో 5 rounds ట్రావెల్ చేస్తాడు. ఒక రౌండ్ అంటే 1 కిలోమీటర్ కదా, 5 rounds అంటే 5 kilometers, కాబట్టి 5 kilometers per hour. ఇది P. Q వచ్చేసరికి 3 rounds per hour కదా, అంటే 3 kilometers per hour.
ఓకేనా రైట్ 5 3 సరిపోయింది. ఇప్పుడు ఎంతసేపటి తర్వాత మీట్ అవుతారంటే టైం టేకెన్ ఫర్ ద ఫస్ట్ మీటింగ్ ఇస్ ఈక్వల్స్ టు ఓకే. సో ఇద్దరిని మూవ్ చేయంగా ఒకటి రెస్ట్లో పెట్టేసా వీడిని రెస్ట్లో పెట్టేసా క్యూ అనేవాడిని. వీటిని మొత్తం తిరగాలి కాబట్టి 1 కిలోమీటర్ బై రిలేటివ్ స్పీడ్ వాడాలి కదా ఒకటి రెస్ట్లో పెడితే 5 + 3 is 8 సో 1/8 hour 1/8 hour మినిట్స్లోకి మారిస్తే 60 అంటే సింప్లీ స్పీకింగ్ 4 2s 4 15s అంటే 15/2 minutes ఆర్ సింప్లీ స్పీకింగ్ 7.5 minutes అంటే ఎవ్రీ 7.5 minutesకి ఒకసారి ఒకరినొకరు క్రాస్ అవుతారు అలియాస్ పాస్ అవుతారు అవునా కాదు. ఇప్పుడు మనకి 5 o'clock స్టార్ట్ అయింది 7 o'clock వరకు చూసుకుందాం. వాడు అడిగింది 7 o'clock వరకు కదా ఓకే ఒకసారి ముందు కనుక్కుందాం ముందు ఓకే ఆ తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే చేద్దాం. 5 o'clock నుంచి 7 o'clock అంటే 2 hours టైం 2 hours అంటే 120 minutes ఆఫ్ టైం ఉంది. అంటే 120 minutes ఎన్నిసార్లు పాస్ అవుతారంటే 120/15/2 15/2 అంటే పైకి వెళ్ళిపోయింది 15 1s 15 8s 8 2s 16 ఓకే. 5 o'clock నుంచి 7 o'clock వరకు మళ్ళీ జాగ్రత్త గుర్తుపెట్టుకోవా 5 o'clock నుండి 7 o'clock వరకు నువ్వు తీసుకుంటే ఓకే ఎన్నిసార్లు మీట్ అవుతారమ్మా 16 times. కానీ నన్ను క్వశ్చన్ అడిగింది చూడండి బిట్వీన్ 5:20 and 7 PM బిట్వీన్ అంటే 7 లేదు అవునా 7 లేదంటే నువ్వు ఈ 16th మీటింగ్ తీసేయాలంటే 15 మీటింగ్స్ వచ్చాయి. ఎన్ని మీటింగ్స్ వచ్చాయి 15 మీటింగ్స్ ఓకే. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటో తెలుసా నేను 5 నుంచి 7 వరకు కనుక్కుంటే 15 నాకు కావాల్సింది 5:20 నుంచి ఓ మై గాడ్ అంటే నువ్వు 5 నుంచి 5:20 మధ్యలో ఎన్ని మీటింగ్స్ అవుతాయో ఉంటాయో అవి తీసేయాలి మళ్ళీ 5 నుంచి 5:20 అంటే 20 మినిట్సేగా ఓకే 7.5 minutes ఒకసారిగా మీట్ అయ్యేది అంటే 20లో ఎన్ని 7.5 ఉంటాయి 7.5 డబల్ చేస్తే 15 మళ్ళీ ట్రిపుల్ చేస్తే 22.5 అంత టైం లేదయ్యో ఓకే. అంటే ఎన్నిసార్లు మీట్ అవుతారమ్మా 2 times మీట్ అవుతారు అంటే ఆ రెండు కూడా నీకు కొద్దిగా తీసేస్తే మొత్తం ఎన్నిసార్లు మీట్ అవుతారమ్మా 13 times అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఈస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్ బి ఈస్ ద ఆన్సర్ రైట్. సి ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. P అంటే ప్లస్ అమ్మ Q అంటే మైనస్ అమ్మ R అంటే ఇంటూ అమ్మ S అంటే డివైడ్ బై దెన్ ఇన్సర్ట్ ద ప్రాపర్ నొటేషన్స్ బిట్వీన్ ద సక్సెసివ్ నెంబర్స్ ఇన్ ద ఈక్వేషన్ ఓకే 60 15 అండ్ సో ఆన్ అమ్మా 60 15 3 20 అండ్ 4 నీకేం రావాలమ్మా ఇజ్ ఈక్వల్స్ టు 20 రావాలి అవునా. ఇలా రావాలంటే ఏది పాసిబిలిటీ అని అడిగాడు. సింపుల్ అమ్మా ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ వస్తుంది ఇది చెప్పేది లేదు ఏం లేదు. ఓకే సపోజ్ నేను క్యూఆర్పిఎస్ ఆన్సర్ అని చెప్తున్నాను చూడండి. క్యూ అంటే ఏంటి ఫస్ట్ మైనస్ ఆర్ అంటే ఏంటి ఇంటూ పి అంటే ఏంటి ప్లస్ ఓకే ఎస్ అంటే ఏంటి డివైడ్ బై ఓకే డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను ఎందుకంటే ఇదేం చిన్నపిల్లల క్వశ్చన్ మీకు చెప్పేది ఏం కాదు మీ లెవెల్ కాదు. 60 - 59 15 × 3 అంటే ఎంతమ్మా 45 ఓకే 20 డివైడ్ బై 4 అంటే ఎంతమ్మా 5 60 - 45 అంటే 15 15 + 5 అంటే 20 సరిపోయిందా లేదా. సో ద ఆన్సర్ ఇస్ బి ఇస్ ద ఆన్సర్ రైట్. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. A tram train అయి ఉంటుంది overtakes 2 persons X and Y walking at an average speed of 3 km/h and 4 km/h in the same direction and completely passes them in 8 seconds and 9 seconds respectively. What is the length of the train? Okay, good. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక ట్రైన్ ఇద్దరు పర్సన్స్ని ఓవర్టేక్ చేస్తుందంటమ్మా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రైన్ అనుకుంటే ఇది ఒక పర్సన్ అనుకుంటే ఆ పర్సన్ ట్రైన్ డైరెక్షన్లో మోగుతున్నాడా ఆపోజిట్ డైరెక్షన్లో మోగుతున్నాడా సేమ్ డైరెక్షన్ ఓకేనా. అంటే ట్రైన్ మ్యాన్ సేమ్ డైరెక్షన్లో మోగుతున్నారు ఓకే. సేమ్ డైరెక్షన్లో మోగుతున్నప్పుడు ఇది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇది స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అనుకుంటే ఇద్దరు మూవ్ అయితే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ వెళ్ళాలనుకుంటే వీడిని రెస్ట్లో పెట్టేస్తే ట్రైన్ వాడిని పాస్ అవ్వాలంటే ట్రైన్ ఇక్కడ దా రావాలి అవునా. అంటే ఇంజన్ టు ఇంజన్ తీసుకుంటే డిస్టెన్స్ ట్రావెల్ ఎంత అవుతుందంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అవుతుంది అవునా. ఓకే సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి లెంగ్త్ ఆఫ్ ద ట్రైనే కావాలా అవునా. సో ఈ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అంటే ఏంటి స్పీడ్ ఇంటూ టైం లేదా స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ సారీ టైం టేకన్ టు క్రాస్ అయితే ఏం చేయాలి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై స్పీడ్. ఒకరిని ఎప్పుడైతే రెస్ట్లో పెట్టావో రిలేటివ్ స్పీడ్ వాడాలి. ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ అవునా కదా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏం చెప్పుకోవచ్చమ్మా లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ ఈక్వల్స్ టు టైం టేకెన్ టు క్రాస్ ఇంటూ ఎస్టీ మైనస్ ఎస్ఎం అని చెప్పుకోవచ్చు. లేదా ఎస్టీ మైనస్ ఎస్ఎం ఇస్ ఈక్వల్ టు ఎల్ బై టీసీ కూడా చెప్పుకోవచ్చు. నేను దీన్ని వాడతా ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఓకే. మా ఫస్ట్ పర్సన్ స్పీడ్ ఎంత 3 km/h అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఎంత 3 ఇస్ ఈక్వల్స్ టు ఓకే. సో ట్రైన్ లెంగ్త్ ఎల్ అనుకుంటే టైం ఎంత ఫస్ట్ పర్సన్ క్రాస్ అవడానికి 8 seconds. కానీ ఈ లెంగ్త్ ఏమో మీటర్స్లో ఉంది చూడండి టైం ఏమో సెకండ్స్లో ఉంది అంటే ఇక్కడేమో మీటర్స్ పర్ సెకండ్లో ఉంది కానీ ఇక్కడ ఇచ్చిన 3 ఏమో km/hలో ఉంది కాబట్టి దీన్ని మల్టిపుల్ చేద్దాం 18 × 5 తోటి ఓకే. ఈ నెక్స్ట్ స్టేట్మెంట్లో రెండో పర్సన్ని 4 కదా అంటే ఎస్టీ మైనస్ 4 అంటే ఎల్ బై ఓకే. ఈసారి టైం ఎంతమ్మా 9 ఇది కూడా 18/5తో మల్టిప్లై చేయాలి ఎందుకంటే కన్వర్షన్ ఇస్ రిక్వైర్డ్. నీకు కావాల్సింది ఎల్ నీకు అవసరం లేదు ఎస్టీ అయితే ఒక పని చేయి
ఎస్టీ ఇటు పెట్టుకో, ఈ మైనస్ ఇటు పంపించేసే +3, ఈ -1 ఇటు పంపిస్తే +4. ఇప్పుడు చెప్పు వీడియో ఎస్టీ వీడియో ఎస్టీ అంటే వీళ్ళిద్దరు ఈక్వలేగా, వీళ్ళిద్దరు ఈక్వల్ కాబట్టి సరదాగా ఈక్వల్ చేస్తే ఎల్ వాల్యూ వచ్చేస్తుంది. అర్థమైనా? రైటమ్మా. ఇప్పుడు ఈక్వల్ చేస్తాను చూడండి జాగ్రత్తగా, ఇది ఎరేజ్ చేస్తాను, నాకు ఇంకా అవసరం లేదు. ఇక్కడ 9 1s 9 2s అవునా? అంటే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 4s 2 9s. అంటే ఫస్ట్ కేసులో 9l/20 + 3 = సెకండ్ కేసులో 2l/5 + 4 అవునా? ఈ 3 ని పంపిస్తే 1, ఈ 2l/5 ని పంపిస్తే సబ్ట్రాక్షన్, అంటే 9l/20 - 2l/5. డినామినేటర్ 20 ఉంది కాబట్టి 4తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం, అప్పుడు ఇది కూడా డినామినేటర్ 20 అయిపోద్ది. అవునా? ఇప్పుడు చూడండి, ఇది 9l, ఇది 2l × 4 అంటే 8l. డినామినేటర్ సేమ్గా డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే l/20 = 1, అంటే l ఎంత 20, అంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఎంత 20 meters. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇది ఒక ఫన్నీ క్వశ్చన్. మనకి మ్యాథ్స్లో ఒక బ్యూటీ ఏంటంటే, సపోజ్ ఇలా 5 1s ఉండి స్క్వేర్ అడిగాడు అనుకోమ్మా, ఇదే 2024లో కూడా దీని మీదే క్వశ్చన్ ఇచ్చాడు, ఇదే ఇవ్వలేదు, దీని మీద ఇచ్చాడు. కానీ 90% ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ సేమ్. ఓకేనా? రైట్. 1111 స్క్వేర్ అడిగితే 5 1s ఇచ్చా కాబట్టి 1 2 3 4 5 4 3 2 1 అని రాసేయడమే. ఓకేనా? అదే ఒకవేళ 4 1s ఇచ్చాడు అనుకో, ఓకే 4 టైమ్స్ అంటే 1 2 3 4 3 2 1. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే n² ఏమి ఇచ్చాడమ్మా వాడు? ఓకే 1 2 3 4 5 6 7 8 9 వరకు ఇచ్చాడు. మళ్ళీ రివర్స్ వచ్చాడు చూడండి, 8 7 6 5 4 3 2 1 ఇచ్చాడు. అవునా? అంటే దీని అర్థం ఏంటి? n² మొత్తం 9 దాకా వెళ్ళాడు కాబట్టి 9 టైమ్స్ రాసుకోవాలి. అవునా? స్క్వేర్. సో వాట్ ఎవర్ అంటే దెన్ హౌ మెనీ డిజిట్స్ డస్ ద నెంబర్ n హ్యావ్? n లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? n లో ఎన్ని ఉంటాయి? 9 డిజిట్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఇస్ విచ్ ఆప్షన్? B is the answer. Okay na? So the next beautiful one. Consider the first 100 natural numbers. How many of them are not divisible by any of the 2, 3, 5, 7 and 9? మొదటి 100 సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్ లో 2, 3, 5, 7, 9 తోటి డివిజిబుల్ కాని నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. జనాలు వెంటనే ఏం చేసేస్తారంటే, వామ్మో ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఓకేనా? రైట్. సింపుల్. ఒక నెంబర్ 3తో డివిజిబుల్ కాలేదు అంటే అది 9తో కూడా డివిజిబుల్ కాదు. ఎగ్జాంపుల్ తీసుకోండి, 79 అనే నెంబర్ 3తో డివిజిబుల్ కాదు అంటే నువ్వు వెతకక్కర్లా 9తో పోతుందేమో అని. 3తో డివిజిబుల్ అయితే అప్పుడు 9తో పోతుందో వెతుకుతాం. కాబట్టి 12 ఉందనుకో 3తో పోతుంది కానీ 9తో పోదు. 18 ఉందనుకో 3తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుంది. అంటే అసలు ఫస్ట్ ఒక నెంబర్ 9తో డివిజిబుల్ అవ్వాలంటే 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. నువ్వు 9తో డివిజిబుల్ అవ్వక్కర్లేదు అంటున్నావు అంటే ఆటోమేటిక్గా 3తో అవ్వక్కర్లేదు, రెండింటిని నువ్వు వెరిఫై చేయక్కర్లా, కాబట్టి 9 కొట్టేద్దాం. ఓకే. సో ఇప్పుడు మామూలుగా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి కానీ 5తో డివిజిబుల్ కాకూడదు, లేదా 2తో డివిజిబుల్ అవ్వాలి 5తో కూడా అవ్వాలి, 2 తోటి 5 తోటి అవ్వాలి కానీ 3తో అవ్వకూడదు. అలాంటి క్వశ్చన్ అని ఉంటే ఇది నేను రాసిన అర్థమెటిక్ బుక్లో కూడా దీని మీద డీటెయిల్డ్గా ఇచ్చాను నెంబర్ సిస్టంలో. ఓకే. సో ఎప్పుడైతే స్టూడెంట్స్ అవి చూస్తారో వాళ్ళు అక్కడ ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతారో అది ఫాలో అవడానికి ట్రై చేస్తారు. అది ఫాలో అయితే ఆన్సర్ రాదని నేను అన్నగానే అది ఫాలో అయితే ముఖ్యేదంటే ఇట్ట కానీ ఇట్టా తిరుగుద్ది. ఓకేనా? ఎందుకంటే మనకి వెన్ డయాగ్రామ్స్ తీసుకుంటే వెన్ డయాగ్రామ్స్లో ఇలా ఉంటాయి, 2 ఉంటాయి, 3 ఉంటే ఇలా ఉంటాయి, 4 ఉంటే ఎలా ఉంటాయంటే జనరల్గా ఇలా గీసేస్తాం కానీ ఇది కూడా ఏం కరెక్ట్ ఏం కాదు. ఓకే, ఇది కూడా తప్పే. ఓకేనా? రైట్. అంటే ఇది కూడా 100% సాటిస్ఫై చేయదు. అంటే ఆ కేసు దాకా ట్రై చేయడానికి మైండ్ పిచ్చెక్కిపోయి వదిలేస్తారు. మరి జనరల్గా రూల్ ఏంటి అంటే నేను మీ క్లాస్లో చెప్పుంటాను. సపోజ్ ఓకే 107 అనేది ప్రైమ్ నెంబర్ అవునా కాదని ఎవరైనా అడిగారు అనుకో, నువ్వేం చేయాలి తెలుసా? దీన్ని స్క్వేర్ రూట్ కట్టాలి 107కి. నేను చెప్పిన రూల్, నేను చెప్పిన టాపిక్ని ఇటు కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దీని స్క్వేర్ రూట్ వాల్యూ ఎక్కడ ఉంటుందమ్మా? 10 నుంచి 11 మధ్యలో ఉంటుంది. లోయర్ బౌండరీ ఎంత? 10. లెస్ దాన్ 10 ప్రైమ్ నెంబర్స్ చెప్పండి, అప్ టు 10. ఓకేనా? అంటే 2, 3, 5, 7 అంతే. లెస్ దాన్ 10 అరే ఈక్వల్ టు అప్ టు 10 ఇవే ప్రైమ్ నెంబర్స్. ఇది 2తో పోతుందా? పోదు. 3తో పోతుందా? పోదు. 5 తోటి పోదు. 7 తోటి పోదు. వీటి వేటితోటి పోకపోతే అది ప్రైమ్ నెంబర్ అని అర్థం. అంటే నువ్వు ప్రైమ్ నెంబర్స్ రాసి ప్రైమ్ నెంబర్స్ తోటి పోకపోతే అది ప్రైమ్ నెంబర్, పోతే అది ప్రైమ్ నెంబర్ కాదు, అంటే కాంపోజిట్ నెంబర్ లేదా నాన్ ప్రైమ్ నెంబర్. దట్స్ ఇట్, అంతే. అవునా కాదా? ఓకే. ఇప్పుడు మళ్ళీ చెప్పు. 2, 3, 5 అంటే ప్రైమ్ నెంబర్స్ తోటి పోతే అది, పోకపోతే అది ప్రైమ్ నెంబర్. నువ్వు ఇచ్చిన వెంటనే నాకు ప్రైమ్ నెంబర్సేగా 2, 3, 5, 7 అంటే వాటితో పోకూడదు అని నువ్వు చెప్తున్నావు అంటే నీకు కావాల్సిన రిజల్ట్స్ అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలిగా. ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్ 97 వరకు తీసుకుంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అవునా కదా? వెంటనే ఆన్సర్ 25 ఉందేమో వెతుకుతారు, లేదా మీరేం వరే అవ్వకండి, అది ఆన్సర్ కాదు. ఓకే అమ్మా, ఇందులో 2, 3, 5, 7 ఉన్నాయిగా, వీటితో పోకూడదుగా, అంటే 2, 3, 5, 7 కొట్టేయాలిగా. ఓకే, అంటే 4 కొట్టేశాను అంటే నేను 21 వెంటనే మంచి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, టికెట్ వేస్తారు. రాంగ్ ఆన్సర్. ఓకేనా? నన్ను ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ అడుగుంటే ఇది కరెక్ట్ ఆన్సరే.
ఓకే, కానీ 1 to 100 న్యాచురల్ నెంబర్స్ తీసుకోమంటున్నాడు. 1 to 100 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అండ్ సో ఆన్ తీసుకున్నప్పుడు నువ్వేం హైలైట్ చేస్తున్నావు? ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆన్సర్ అవుతాయని చెప్పి హైలైట్ చేసుకుంటూ వచ్చావు. అందులో 2 3 5 7 కొట్టేయమన్నావు. నేను ఒప్పుకుంటా, కానీ ఈ 1 సంగతి ఏంటి? 1 అనేవాడు 2తో పోతాడా, 3తో పోతాడా, 5తో పోతాడా, 7తో పోతాడా? వాడు ఒక్కడే ఎక్సెప్షన్. ఎందుకంటే వాడు ప్రైమ్ కాంపోజిట్ కాదు కాబట్టి వాడిని కూడా యాడ్ చేసుకోవాలి. సో మొత్తం ఉన్నాయేమో 22. సో ఆన్సర్ ఇస్ సి ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 4 less than or equal to x less than or equal to 8 and 2 less than or equal to y less than or equal to 7, then what is the ratio of the maximum value of x plus y to minimum value of x minus y? x plus y కి maximum అవ్వాలంటమ్మా. రూల్ ఏంటి? x plus y maximum అవ్వాలంటే x maximum అవ్వాలి, y కూడా maximum అవ్వాలి. x కి 8 maximum వాల్యూ కదా, y కి maximum ఎంత? 7 కదా, అంటే maximum వాల్యూ 15. ఇంకోటి ఏమడిగాడమ్మా? మినిమం వాల్యూ ఆఫ్ x minus y. x minus y మినిమం అవ్వాలి. తీసేసేటప్పుడు మినిమం అవ్వాలి అంటే ఓకే, ఎక్స్ అనేది మినిమం అవ్వాలి, వై అనేది మ్యాక్సిమం అవ్వాలి. ఎందుకంటే సపోజ్ ఇది నా ఇన్కమ్ అనుకుందాం, ఇది నా ఎక్స్పెండిచర్ అనుకుందాం. ఓకే, ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ చేస్తే నా సేవింగ్స్ వస్తాయి కదా. నా సేవింగ్స్ మినిమం అవ్వాలి అంటే నా ఇన్కమ్ తక్కువైపోవాలా. నాకు నెలకి 50 లక్షలు డబ్బులు వస్తున్నాయి అనుకో మా ఇన్కమ్. ఓకే, నేను దర్జాగా 10 లక్షలు సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, నీకు సేవింగ్స్ మినిమం ఉండాలన్నప్పుడు ఏమవ్వాలా? నా ఇన్కమ్ కూడా 50 లక్షలు రాకూడదు, 50 రూపాయలు రావాలా. అప్పుడు నేను రూపాయి సేవ్ చేయడం కూడా 100 సార్లు ఆలోచిస్తాను, కష్టపడతాను. అవునా కాదా? అంటే నా ఇన్కమ్ తక్కువ ఉండాలి. ఎక్స్పెండిచర్ చూడండి, ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఉండాలి. ఎందుకు? నీ సేవింగ్స్ మినిమం ఉండాలంటే ఇప్పుడు నాకు 50 లక్షలు వచ్చింది, ఓకే, నేను మొత్తం ఖర్చు పెట్టి పడేసాను అనుకో 50 లక్షలు, సేవింగ్స్ ఏడ ఉన్నాయి? 0. అవునా కాదా? ఓకే, అదే నేను ఎక్స్పెండిచర్ తక్కువ ఉండి 1 లక్ష రూపాయల్లో ఇల్లు గడిపేస్తున్నాను అనుకో, 49 లక్షలు సేవింగ్స్, అంటే నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి. ఇది మినిమం ఉండాలంటే. ఓకే, అంటే మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత? ఇక్కడ రాస్తాడు 4. మాక్సిమం వాల్యూ ఆఫ్ వై ఎంత? వైకి మాక్సిమం 7. ఓకే, మధ్యలో -9 అంటే 4 - 7 ఎంత? -3. అంటే ఈ రెండింటికి రేషియో అడిగితే 15/-3 అంటే సింప్లీ స్పీకింగ్ -5 ఇస్ ద ఆన్సర్ ఆర్ -5:1 ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ దిస్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Let both p and k be prime numbers such that p square plus k is also a prime number less than 30. గుర్తుపెట్టుకో, p square plus k అనేది pkలు ప్రైమ్ నెంబర్సే, p square plus k కూడా ప్రైమ్ నెంబర్ అవ్వాలి. అది ఎలా ఉండాలి? లెస్ దాన్ 30 అయి ఉండాలి, 30 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ k? k కి పాసిబుల్ వాల్యూస్ ఉంది, బాగా గుర్తుపెట్టుకో, k కి కావాలి. ఓకే అమ్మా, p స్క్వేర్ k, p స్క్వేర్ ప్లస్ k, ఇవేగా నేను తీసుకోవాల్సింది. ఓకే, ఇందులో బ్యూటీ మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా, నాకు క్వశ్చన్ ఏమో కే మీద ఉంది అన్న. కేకి ఏం కావాలంటే మా పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ కే కావాలి, అంటే డిస్టింక్ట్ వాల్యూస్ ఆఫ్ కే చెప్పాలి మనం కంపల్సరీగా. మా సమ్ అనేది లెస్ దాన్ 30 అవ్వాలి. అసలు అంటే లెస్ దాన్ సమ్ 30 కన్నా తక్కువ అంటే నెంబర్స్ కూడా 30 కన్నా తక్కువ అవ్వాలిగా. అంటే అన్ని ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ చెప్తున్నావు అంటే 2 3 5 7 11 13 17 19 23 29. ఇందులో స్టూడెంట్స్ డౌట్ ఏమొచ్చిందంటే, సార్ ఇప్పుడు p స్క్వేర్ ప్లస్ కే అన్నాడు, వీడు పి అయితే వీడికే, వీడి పి అయితే వీడికి, అలా అన్ని ట్రై చేయాలి. ఆ తర్వాత రివర్స్ వీడికే అయితే వీడి పి ఎలాగో ట్రై చేయాలి కదా. ఏం సార్ ఇన్ని చేయాలా? మీరు ఇన్ని చేయిస్తారా? ఎగ్జామ్ టైం సరిపోద్ది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు సార్, ఏదో కన్వెన్షనల్గా మొదలెట్టారని చెప్పి నన్ను తిట్టుకుంటూ ఉంటారు. ఓ జాంతానే, దాని వెనకాల రూల్స్ ఉన్నాయి. మ్యూజిక్ ఇందా చెప్పండి సార్, ఈవెన్ ప్లస్ ఈవెన్ అంటే ఈవెన్ వచ్చింది, ఆడ్ ప్లస్ ఆడ్ అంటే ఆడ్ వస్తుంది, ఈవెన్ వస్తుందని. అవునా? అది మైండ్లో పెట్టుకోండి. ఈవెన్ ప్లస్ ఈవెన్ అంటే ఈవెనే వచ్చుద్ది, ఆడ్ ప్లస్ ఆడ్ అంటే ఈవెనే వచ్చుద్ది, ఆడ్ ప్లస్ ఈవెన్ అయితేనే ఆడ్ వచ్చుద్ది. ఇది మైండ్లో పెట్టుకో. ఇప్పుడు పీ స్క్వేర్ కే వాల్యూస్ ఈవెన్ అవుతాయా ఆడ్ అవుతాయంటే, ఈవెన్ ఆడ్లో ఎవరైతే మనకు పని జరుగుద్ది అంటే 2 తప్ప. ఇప్పుడు ఈ పీ స్క్వేర్ ప్లస్ కే అనేది 2 అవ్వడానికి అవకాశం ఉందా? పీ స్క్వేర్ ప్లస్ కే 2 అవ్వాలంటే ఓకే 1 అయి ఉండాలి, ఇది కుదరదు. ఓకే 1 అనేది తీసుకుంది, కే అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలి, 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి ఖచ్చితంగా పీ స్క్వేర్ ప్లస్ కే అనేది 2 రాదు, కొట్టేద్దాం. అంటే పీ స్క్వేర్ ప్లస్ కే అనేది వీటిలో ఏదో ఒకటి అవుతుంది. అవునా కాదా? వీటిలో ఎప్పుడైతే ఏదో ఒకటి అవుతుందో ఇవన్నీ ఆడ్ నెంబర్స్. అంటే 2 నెంబర్ల సమ్, అంటే పీ స్క్వేర్ ప్లస్ కే అనేది ఏమవ్వాలి? ఆడ్ నెంబర్ అయి ఉండాలి. ఆడ్ నెంబర్ ఎప్పుడైతే అయి ఉండాలో ఖచ్చితంగా ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అయి ఉండాలి. ఒకటి ఈవెన్ ఒకటి ఆడు అంటే గుర్తుపెట్టుకో, సమ్ 2 రాదు, కానీ నాకున్నది ఒకే ఒక ఈవెన్ నెంబర్ 2. కాబట్టి కంపల్సరీగా పి అయినా 2 అయి ఉండాలి, లేదా కే అయినా 2 అయి ఉండాలి. ఇదిగో పీకే. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం మైండ్లో పెట్టుకుందాం. పీ స్క్వేర్ ఎంత? 4. పీ స్క్వేర్ ఎంతమ్మా? 4 కదా. పీ స్క్వేర్ ప్లస్ కే ఏమై ఉండాలి? ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అవునా? ఓకే, కే అనేది కూడా ప్రైమ్ నెంబరేగా. ఓకే, సో ఇప్పుడు కే అనేది 2 తీసుకుంటే కుదరదు, 3 తీసుకున్నాను అనుకో మా 4 + 3 7 వర్కౌట్ అయింది అంటే తీసుకోవచ్చు. 5 తీసుకున్నాను అనుకో మా 9 అయింది, తీసుకోకూడదు. ఎందుకంటే 4 + 5 అంటే 9 ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. పీ స్క్వేర్ ప్లస్ కే కూడా ప్రైమ్ అయి ఉండాలి.
ఓకే 7 తీసుకున్నాను అనుకోమా 4 + 7 11 ప్రైమ్ నెంబర్ ఓకే. నెక్స్ట్ 11 తీసుకున్నాను అనుకోమా 4 + 11 అంటే 15 నాట్ ఓకే ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే 11 తర్వాత వచ్చే 13 4 + 13 అంటే 17 ఓకే ప్రైమ్ నెంబర్ ఐఎమ్ సాటిస్ఫైడ్. 13 తర్వాత వచ్చే 17 4 + 17 అంటే 21 నాట్ ఎ ప్రైమ్ నెంబర్ సో లీవ్ ఇట్ నాకు నచ్చలా. ఓకే నెక్స్ట్ 19 తీసుకున్నాను అనుకోమా 4 + 19 is 23 is a prime number yes I like it రాసేసుకున్నా. నెక్స్ట్ ఓకే 19 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎవరమ్మా 23 4 + 23 అంటే 27 నాట్ ఎ ప్రైమ్ నెంబర్ నాకు నచ్చలా. నెక్స్ట్ వచ్చేసి 29 4 + 29 అంటే 33 ఇస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్ సో నాకు నచ్చలా వదిలేసా. అంటే P2 అయితే ఈ వాల్యూస్ రావచ్చు ఎవరికి Kకి. ఒకవేళ K2 అయితే అప్పుడు Pకి ఎన్ని వాల్యూస్ రావచ్చో చూద్దాం. అమ్మ నీకు ఏం రావాలి P² + K రావాలి అవునా కాదా. అందులో ఇదే ఉండాలమ్మా P² అయి ఉండాలి. నువ్వు ఒక్కొక్క నెంబర్ని ట్రై చేస్తే 3 తీసుకుంటే 3² అంటే 9 9 + 2 11 అవుతుందా కాదా ఇలా ట్రై చేస్తే చాలా టైం పట్టుద్ది. దీన్ని ఈజీగా చూడాలి అంటే ఇవేగా సమ్ము నీ దృష్టిలో P² + K ఇవేగా. ఓకే ఇప్పుడు P² + Kలో K వాల్యూ ఎంతమ్మా ఇది నువ్వు రాసినావు. ఓకే ఇది వాల్యూస్ X అనుకుందాం సపోజ్ X. అందులో K ఎంత ఫిక్స్ చేసావు 2 ఫిక్స్ చేసావు అంటే ఇది తీసుకొస్తే 2. P² అనేది K - X - 2 అవ్వాలి. అంటే -2 అవ్వాలి కాబట్టి ఇదంతా 3 - 2 అంటే 1 5 - 2 అంటే 3 7 - 2 అంటే 4 11 - 2 అంటే 9 13 - 2 అమ్మా 7 - 2 అంటే 5 కదా సారీ. ఓకే 13 - 2 అంటే 11 17 - 2 అంటే 15 19 - 2 అంటే 17 23 - 2 అంటే 21 29 - 2 అంటే 27. ఇందుకు వచ్చింది X - 2 ఏంటి P² అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. ఇందులో పర్ఫెక్ట్ స్క్వేర్ కాణాలు కొట్టేద్దాం వీడు 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 క్యాన్సిల్ అయిపోయారు ఇంకా మిగిలింది వీళ్ళిద్దరు. ఇద్దరు వచ్చారు కదా టక్కని సంఖ్య కొట్టుకుని 2 వేసామంటే ఎగిరిపోతావు మళ్ళీ. ఇక్కడ 9 రావాలి అంటే 3² అయి ఉండాలి. అంటే P వాల్యూ 3 ప్రైమ్ నెంబరేగా అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే P3 అయితే 3² తీసుకుంటే 9 + 2 అంటే 13 ప్రైమ్ నెంబర్ ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫుల్లీ. కానీ ఒకవేళ 1 తీసుకున్నాం అనుకో ఓకే 1 రావాలంటే P కూడా 1 అయి ఉండాలి. P 1 అయిందనుకో P అనేది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలిగా అంటే 1 తీసుకోకూడదుగా. ఓకే అంటే K ఏ వాల్యూస్ తీసుకుంటుందంటే ఈ వాల్యూస్ తీసుకుంటుంది. అంటే ఏమేంటి 3 7 13 19 2 అంటే ఎన్నో లెక్కెట్టుకోండి 1 2 3 4 5 అంటే హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్ 5 values are there for P right. So the next beautiful one, there are n sets of natural numbers each having 3 positive integers with LCM equal to 1001 and HCF is equals to 1. What is the value of n? మా LCM HCF అనే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే తప్ప ఇంక ఈ క్వశ్చన్ ఎవరు చేయలేడు ఓకేనా. సో LCM 1001 అవ్వాలమ్మా HCF 1 అవ్వాలంటమ్మా అలాంటి పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ 3 నెంబర్స్ మళ్ళీ 2 నెంబర్స్ కూడా కాదు ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. ఎందుకంటే 2 నెంబర్స్ వరకు మనం క్లాస్లో చెప్పేసుకుంటాం కాబట్టి వాడు కావాలని చెప్పి 3 నెంబర్స్ తీసుకెళ్ళిపోయాడు ఓకేనా. నీ మైండ్లో ఉన్న కాన్సెప్ట్ని వెరిఫై చేయడానికి 1001ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే 2తో పోదు 3తో పోదు 5తో పోదు 7తో ట్రై చేస్తే 7 1 7 30 అంటే 4 ఓకే 3 143 కాదమ్మా 143 143 అంటే 11 13 కదా. ఓకే ఇప్పుడు మైండ్లో పెట్టుకో వాడు నీకు ఇచ్చిన LCM ఎంత అంటే 1001 అలియాస్ 7 power 1 into 11 power 1 into 13 power 1 ఏ కావాలంటే 1 రాసుకో అవునా కాదు. ఓకే గుడ్. ఇప్పుడు ఆ నెంబర్స్ ఏంటి ఆ 3 నెంబర్స్ అడుగుతున్నాడు అవునా కాదా. ఓకే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఆ 3 నెంబర్స్ కూడా కంపల్సరీగా ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఓకే LCM ఫ్యాక్టర్స్ అవ్వాలి ఎందుకంటే ఆల్ నెంబర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ LCM అండ్ మల్టిపుల్స్ ఆఫ్ HCF అవునా కాదా. అంటే 1001కి ఫ్యాక్టర్స్ అవ్వాలి అంటే ఒకటి 7 11 13 అవ్వచ్చా అవ్వకూడదా అవ్వచ్చు. ఓకే అప్పుడు LCM హ్యాపీగా 1001 అవుతుంది HCF ఎటు 1 ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరు కోప్రైమ్సే వీళ్ళిద్దరు కూడా కోప్రైమ్సే అంటే నువ్వు ఎలా తీసుకున్నావు ఓకే. సార్ ఇది ఒక్కొక్కరిని ఎందుకు తీసుకోవాలి ఇద్దరిద్దరు ప్రోడక్ట్ తీసుకుందాం సార్. ఇద్దరిద్దరు ప్రోడక్ట్ అంటే వీళ్ళిద్దరిని తీసుకుంటే 77 వీళ్ళిద్దరిని తీసుకుంటే 91 ఓకే వీళ్ళిద్దరిని తీసుకుంటే 7 ఓకే గుడ్ ఓకే గుడ్. సో సార్ ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకున్న 7 into 11 అంటే 77 వీళ్ళిద్దరిని తీసుకున్న 7 into 13 అంటే 91 ఈసారి 7 into 1 తీసుకునే బదులు 11 into 13 తీసుకోవచ్చుగా అంటే 143 ఇది ఒక పాసిబిలిటీ ఉంది. ఇక్కడ కూడా LCM 1001 HCF 1 ఓకే HCF 1 ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇందులో 7 లేదు ఈ రెండింటిలో 7 ఉంది. ఓకే అమ్మ ఇది తీసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ HCF 7 అయిపోతుంది అవునా అన్నింటిని 7తో మల్టిప్లై చేసావు కాబట్టి HCF 7 అవుతుంది కానీ HCF 1 రావాలి కాబట్టి అది వదిలేసా. ఓకే అమ్మ ఇద్దరిద్దరిని తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరిని తీసుకున్నావు అయిపోయింది. అసలు బ్యూటీ ఏంటో తెలుసా అసలు తెలిసిన మజా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 3 నెంబర్లో ఒక నెంబర్ 1 ఫిక్స్ చేసా ఒక నెంబరు 1001 ఫిక్స్ చేసా 1001 ఇంకో నెంబర్ ఎవడు ఇప్పుడు చూడండి ఈ 2 నెంబర్లు ఎప్పుడైతే వచ్చాయో కన్ఫామ్గా HCF 1 కన్నా ఎక్కువ అవ్వకూడదు ఎందుకంటే HCF ఒక నెంబర్ 1 కాబట్టి అందుకని ఎక్కువ అవ్వకూడదు. 1001 వచ్చింది కాబట్టి 1001కి ఫ్యాక్టర్ ఎవరిని తీసుకున్నా కూడా LCM 1001 ఫిక్స్
అంటే ఇంకో నెంబర్ 7 అవ్వచ్చు, ఇంకో నెంబరు 11 అవ్వచ్చు, ఇంకో నెంబరు 13 అవ్వచ్చు. ఓకే, అంటే 1 1 0 0 1 ఓకే, 1 1 0 0 1 ఓకే ఫైన్. ఇప్పుడు ఎన్ని వచ్చాయంటే 1 2 3 4 5 వచ్చాయి సార్. 6 7 8 మోర్ దెన్ 8. ఓకే, ఇంకా నేను అసలు టార్గెట్ రీచ్ అవ్వలేదు, నాకు అర్థమవుతుంది. ఇండివిజువల్గా తీసుకున్నారు సార్ మీరు. ఎందుకు సార్? 2 నెంబర్స్ కాంబినేషన్ తీసుకోండి. 1 ఇంకో నెంబర్ 7 × 11 అంటే ఎంతమ్మా 77 అండ్ 1 0 0 1. 1 ఇంకో నెంబర్ 7 × 13 తీసుకోండి అంటే 91 1 0 0 1. ఓకేనా? ఒక నెంబర్ 1 ఇంకో నెంబరు 11 × 13 తీసుకో అంటే 143 అండ్ ఇంకోటి ఎంతమ్మా 1 0 0 1. ఓకే, దేర్ ఆర్ n sets of numbers each having only three positive integers with LCM equal to 1 0 0 1, HCF is equal to 1 అన్నాడు. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ n? n ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అని అడుగుతున్నాడు. అమ్మ ఇక్కడ నాకు 1 2 3 4 5 6 7 8 వచ్చేసాయి. ఓకే, 8 అనే ఆప్షన్ ఉంది, మోర్ దెన్ 8 అనే ఆప్షన్ ఉంది. అంటే ఇంకొకటి కనుక వచ్చిందా? ఆన్సర్ ఇస్ మోర్ దెన్ 8. ఇంకొకటి కానీ వస్తే ఆన్సర్ అమ్మా మోర్ దాన్ 8, అవునా కాదు? రైట్. సో ఇంకొక నెంబర్ అంటే వాడు ఎక్కడ డిస్ట్రిక్ట్ నెంబర్స్ అనలేదుగా. దెర్ ఆర్ n sets of natural numbers having only 3 positive integers అన్నాడే కానీ 1 1001 1001 తీసుకుంటా. మీకు అని అబ్జెక్షనా? ఎనీ అబ్జెక్షన్ లేదుగా, గొడవ లేదు. ఓకే, సో ఇందులో కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ ఇది తీసుకోవచ్చా అని. డోంట్ వరీ, మీకోసం ఇంకో ఆప్షన్ ఇస్తున్నా. 77 143 1 0 0 1 తీసుకున్నా. 143 అంటే 11 × 13, ఇదేమో 7 × 11. గుడ్, నో ఇది తీసుకోకూడదు ఎందుకంటే అప్పుడు హెచ్సిఎఫ్ 11 అయిపోతుంది. నో, యూ కెన్ టేక్ ఇట్ హ్యాపీలీ. ఇది దిస్ వన్. ఓకే రైట్. సో టోటల్ ఏమైనా చేయమా మోర్ దెన్ 8 వచ్చాయి. సో మోర్ దెన్ 8 వచ్చాయి కాబట్టి ఆన్సర్ ఇస్ డి. ఓకే, నన్ను డిస్ట్రిక్ట్ నన్ను ఉంటే కన్ఫామ్గా నేను అది చెప్పేవాడిని కాదు. ఓకే, 8తో ఫిక్స్ చేసేవాడిని. డిస్ట్రిక్ట్ అనలేదు కాబట్టి ఐ కెన్ టేక్ ఎనీ. ఓకే, దట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Let PQR be a 3-digit number, PPT be a 3-digit number, and PS be a 2-digit number, where P, Q, R, S, T are distinct non-zero digits. Further, PQR minus PS is equal to PPT. If Q is equal to 3 and T is less than 6, then what is the number of possible values of R and S? చూడండి కొంచెం గంభీరంగా కనబడుతుంది కానీ అంత సినిమాలో ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఓకేమ్మా, ఒక 3-digit నెంబర్ తీసుకున్నాను అనుకోమ్మా. ఓకే, దీన్ని యూనిట్స్ ప్లేస్ అంటాం, దీన్ని టెన్స్ ప్లేస్ అంటాం, దీన్ని హండ్రెడ్స్ ప్లేస్ అంటాం కదా. 100 ప్లేస్ ఉంది కాబట్టి 100తో మల్టిప్లై చేయాలి, అవునా కాదా? వాడు ఇచ్చిన ఒకసారి రాస్తున్నామమ్మా. PQR మైనస్ PS ఇజ్ ఈక్వల్స్ టు PPT, అవునా? P అంటే 100P, ఎందుకు 100 ప్లేస్ కాబట్టి. Q అంటే 10 ప్లేస్ కాబట్టి 10Q. Q వాల్యూ వాడు ఇచ్చేసాడు ఎంతమ్మా 3, 10 × 3. R అంటే R యూనిట్స్ ప్లేస్ కాబట్టి మైనస్ PS, P అనేది 10 ప్లేస్ కాబట్టి 10P ఇంటూ S ఇజ్ ఈక్వల్స్ టు P అంటే 100 సిరీస్ కాబట్టి 100P, 10 ప్లేస్లో ఉంది కాబట్టి 10P ప్లస్ T, అవునా? రైట్, గుడ్. రైట్, నౌ ఇప్పుడు మనం సింప్లిఫై చేయడం మొదలు పెడితే సార్ ఇక్కడ 100P ఉంది, ఇక్కడ 100P ఉంది సార్, క్యాన్సిల్. మైనస్ 10P ఇటు పంపిస్తే 20P సార్, అవునా? రైట్, ఇక్కడ ఏం వెళ్ళామా 10 × 3 అంటే 30 ప్లస్ R, అమ్మ ఇది ఎస్ కదా, సారీ ఇది ప్లస్ అమ్మ, ఇంటూ కాదు ప్లస్. R ప్లస్ ఎస్, ఆ T ఇటు వస్తే మైనస్ T. సారీ వెయిట్, ఇక్కడ జాగ్రత్తగా రాసుకోకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది, తప్పొచ్చు వస్తుంది. ఇక్కడ బ్రాకెట్ ఉండాలి, 10P కదా, PS కదా. ఓకే, మైనస్ ఉంది కదా. ఓకే, అప్పుడు ఏమవుతుందమ్మా ప్లస్ ఎస్ అవుతుందా మైనస్ ఎస్ అవుతుందా? R మైనస్ ఎస్, అటు ఇటు వస్తే మైనస్ T ఇజ్ ఈక్వల్ టు 20P, అవునా కాదు? ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం కూడా 20P. P అనేది ఒక న్యాచురల్ నెంబర్, అవునా? అంటే 1 2 3 4 5 6 అలా ఏదో రావాలి, అవునా? అంటే P1 అయితే ఇది మొత్తం 20 అవ్వాలి, అవునా? P2 అయితే ఇది మొత్తం ఎంత అవ్వాలి? 40 అవ్వడానికి స్కోప్ లేదు, ఎందుకో చెప్పు సార్. ఇది 30, 40 అవ్వాలంటే R మైనస్ ఎస్ మైనస్ T అనేది ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. అంటే R అనే ఒక్క నెంబరే, ఒక డిజిటే ఎస్ 10 ప్లస్ ఎస్ ప్లస్ T అవ్వాలి, అవునా సార్? డిజిట్ కదా R అనేది. డిజిట్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 to 9 ఉంటుంది. 0 to 9 ఉంటే నువ్వేమంటున్నావు నాకు? అరే బాబు ఇది 10 కన్నా ఎక్కువ అవ్వాలి అంటున్నావు. 10 కన్నా ఎక్కువ అవడానికి స్కోప్ లేదు కాబట్టి 40 అవ్వడానికి స్కోప్ లేదు. ఓకే, అంటే ఎప్పుడైతే 40కే స్కోప్ లేదో నెక్స్ట్ 23 60లు 80లకి స్కోప్ అసలు లేదు. ఓకే, అంటే 20 అవ్వాలి. 20 అవ్వాలంటే R ప్లస్ ఎస్ సారీ R మైనస్ ఎస్ మైనస్ T అనేది 10 అవ్వాలి, అవునా? సారీ మైనస్ 10 అవ్వాలి. చూడండి, ఇది 10 అవ్వాలి, ఇది 20 అవ్వాలి అంటే ఈ వాల్యూ మైనస్ 10 అయినప్పుడు 30 మైనస్ 10 అంటే 20 సరిపోయిందా లేదా? అంటే R మైనస్ ఎస్ మైనస్ T అనేది మైనస్ 10 అవ్వాలి.
ఓకే, అంటే సింప్లీ స్పీకింగ్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఎస్ ప్లస్ టీ మైనస్ ఆర్ ఇజ్ ఈక్వల్ ఎంత అవ్వాలమ్మా 10 అవ్వాలి. ఇలా కండిషన్ ఏమన్నాడమ్మా టీ ఈజ్ లెస్ దాన్ 6. ఇంకోటి ఏం చెప్పాడంటే పిక్యూఆర్ఎస్ ఆల్ ఆర్ డిస్టింక్ట్ డిజిట్స్ అండ్ ఆల్ ఆర్ నాన్ జీరో డిజిట్స్. ఎవడు జీరో అవ్వడు అన్ని డిస్టింక్ట్. అంటే నాన్ జీరో డిస్టింక్ట్ డిజిట్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 అవునా? అందులో 3 అనేది క్యూ ఆక్యుపై చేస్తాడు కాబట్టి వాడు అవ్వడానికి వీల్లేదు ఎవరు. ఇంకోటి ఏం చెప్పాడమ్మా టీ ఈజ్ లెస్ దాన్ 6. టీ మీద కండిషన్ ఉంది కాబట్టి ఎస్ మైనస్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 10 మైనస్ టీ అవునా? ఇప్పుడు ఫస్ట్ కేస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటున్నా. టీ ఎంత అనుకుంటున్నానమ్మా 1. కాఫీ కాదు టీ, జాగ్రత్తగా వినాలా. ఓకే, టీ 1 అయితే ఓకే ఏమవుతుందమ్మా ఇక్కడ ఎస్ మైనస్ ఆర్ అనేది 9 అవ్వాలి. సార్ ఎస్ మైనస్ ఆర్ 9 అవ్వాలంటే ఒకే ఒక పాసిబిలిటీ ఉంటుంది, వీడి 9 వీడి 0, ఇంకెక్కడ పాసిబిలిటీ లేదు. అందులో ఏ డిజిట్ కూడా 0 కాకూడదుగా, అంటే ఆర్ 0 కాకూడదు కాబట్టి ఈ పాసిబిలిటీ లేదు నాకు. అంటే T1 అనేది పాసిబిలిటీ కాదు, కొట్టేసా. నెక్స్ట్ T2 అనుకుంటున్నా. ఓకే, కొట్టేసా కాబట్టి అరైజ్ కూడా చేసేస్తున్నా. సపోజ్ T2 అయింది అనుకోమ్మా 10 మైనస్ 2 అంటే ఎంత 8. ఎస్ మైనస్ ఆర్ ఇది అవ్వాలి, అంటే ఎస్ 9 అవ్వాలి, ఆర్ 1 అవ్వాలి అవునా? ఓకే 9 1 2 ఎక్కడ నాకు ప్రాబ్లం ఏం రావట్లా. వాడు ఆర్కి ఎస్కి వాల్యూస్ అడుగుతున్నాడు అవునా కాదా? ఇప్పుడు ఆర్ ఎంత అయిందివా 1, ఎస్ ఎంత అయిందివా 9. ఇందులో మీకే అబ్జెక్షన్ లేదు కాబట్టి ఇది నాకు పాసిబిలిటీయే. ఓకే కౌంట్ చేసుకున్నా. నెక్స్ట్ కేస్ సో ఇప్పుడు టీ వాల్యూ 2 కాదు, టీ వాల్యూ 3 అనుకుందాం. అంటే 10 మైనస్ 3 అంటే ఎంత 7. 7 అవ్వాలంటే ఎస్ ఆర్ వాల్యూస్ ఎంత అవ్వాలమ్మా 9 2 అవ్వాలి. 9 మైనస్ 2 8 1 అవ్వాలి. 8 మైనస్ 1 అవునా కాదా? ఓకే ఇందులో 9 2 1 టీ 3 అవ్వదు, సారీ, ఎందుకంటే క్యూ ఆల్రెడీ 3 ఆక్యుపై చేసింది కాబట్టి 3 అవ్వదు. ఓకే లెట్స్ రూల్ ఇట్ అవుట్, తీసేద్దాం. ఓకే ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు కదా. నెక్స్ట్ T4 ట్రై చేద్దాం. T4 అయితే ఎస్ మైనస్ ఆర్. ఓకే 10 మైనస్ 4 అంటే ఎంతమ్మా 6. 6 అవ్వాలంటే వీడు 9 అయితే వీడు ఎంత అవ్వాలి 3 అవ్వాలి. 3 ఆల్రెడీ ఆక్యుపై చేస్తాడు క్యూ, అంటే ఇది కుదరదు. వీడు 8 అయితే వీడు 2 అవ్వాలి. 2ని ఎవరు ఆక్యుపై చేయాలి, అంటే ఐఎమ్ హ్యాపీ. 7 1 7 అయితే 1 ఓకేగా నాకు, ఎందుకంటే 7 1 ఎవరు ఆక్యుపై చేయాలి. ఓకే సో కాబట్టి ఆర్ ఎస్కి ఏమేమి వాల్యూస్ ఉన్నాయంటే 2 8 అండ్ 1 7. ఓకే 3 పాసిబిలిటీస్ వచ్చాయి. ఓకే 2 3 4 అండ్ మోర్ దెన్ 4. ఓకే మరి నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం. ఇదే లాస్ట్ కేసు, ఎందుకు చెప్పండి. టీ ఈజ్ లెస్ దాన్ 6, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కదా, అంటే 6 కన్నా తక్కువ అవ్వాలి, అంటే 5 ఈజ్ ద లాస్ట్ కేస్. 5 ఎప్పుడైతే అయిందో ఎస్ మైనస్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ 5 అంటే 5. 5 రావాలంటే వీడు 9 అయితే వీడు 4. 9 4 ఎక్కడ ఆబ్లిగేషన్ లేదు. T4 అయినప్పుడు రాకూడదు, కానీ ఇక్కడ T5 కదా, అంటే అది కూడా రావచ్చు. అంటే 9 4 ఒక పాసిబిలిటీ, అంటే ఆర్ 9 అయినప్పుడు ఎస్ 9. ఓకే ఆర్ 4 అయినప్పుడు ఎస్ 9. లేదా 5 రావాలంటే 8 3 కూడా పాసిబిలిటీ ఉందేమో చూడండి. 3 కుదరదు సార్, 3 ఆల్రెడీ ఆక్యుపైడ్. ఓకే మీరు మళ్ళీ తీసుకుంటున్నారు, తీసేద్దాం. పోనీ 7 2 పాసిబుల్ ఏమో చూడండి. ఎస్ 7 2 తీసుకుంటే 7 2 ఎవరు ఆక్యుపై చేయాల. ఓకే కాబట్టి 7 2 అనదర్ పాసిబిలిటీ, అంటే R2 S7 అవునా? ఓకే నెక్స్ట్ 6 1 అనదర్ పాసిబిలిటీ ఉందేమో చూడండి. ఓకే 6 కూడా ఎవరు ఆక్యుపై చేయలేదు కాబట్టి R1 S6 కూడా పాసిబిలిటీ, అంటే 1 2 3 4 5 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఆన్సర్ అంటే మోర్ దాన్ 4 ఇస్ ద ఆన్సర్, అంటే ఎన్ ఆప్షన్ D is the answer. Understood my dear boys and girls? Let's see the next beautiful one. A B blank C C blank A blank B C C C blank B B C blank C. ఈ క్వశ్చన్ చూడగానే చాలా మంది అసలు చాలా ఈజీగా ఇచ్చాడు, మీరు మరి ఎక్కువ కష్టపడక్కర్లా. ఇక్కడ ట్రిపుల్ సి ఇచ్చాడు హింటు, ఇక్కడ డబల్ బి ఇచ్చాడు హింటు, అయిపోయింది. ఓకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ డబల్ బి త్రిబుల్ సి, ఏ డబల్ బి త్రిబుల్ సి, ఏ డబల్ బి త్రిబుల్ సి. ఓకేనా? ఆన్సర్ రావాలమ్మా బీసీ బిఏసి. బీసీ బిఏసి అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. P is the brother of Q and R. P ఎవరమ్మా బ్రదర్, ఎవరికి క్యూకి ఆర్కి. మరి క్యూఆర్ జనరల్స్ ఏంటి తెలియదు మనకి, కానీ వాళ్ళు ముగ్గురు మాత్రం సిబ్లింగ్స్. ఎస్ ఈజ్ ఆర్స్ మదర్. ఆర్కి మదర్ అంటే ముగ్గురికి మదరేగా, ఎస్ మదర్. టీ ఈజ్ పీస్ ఫాదర్, మా పీకి ఫాదర్. ఓకే పీకి ఫాదర్ అంటే ముగ్గురికి ఫాదరేగా, టీ ఈజ్ ద ఫాదర్, అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, అవునా కాదా? రైట్ నెక్స్ట్ ఏమంటాడమ్మా, how many of the following statements are definitely true? ఓకే ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఎన్ని ఖచ్చితంగా ట్రూ అని అడుగుతున్నాడు. ఓకే ఫస్ట్ వన్, ఎస్ అండ్ టీ ఆర్ కపుల్. ఎస్ అండ్ టీ కపుల్ కరెక్టేగా, సో ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. క్యూ ఈజ్ టీస్ సన్. క్యూ ఎవరమ్మా? టీకి సన్. ఓకే సన్ అని ఎలా చెప్తావు, క్యూ జెండర్ తెలియదుగా, బట్ డెఫినెట్లీ ట్రూ అంటున్నాడు, అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ పాసిబిలిటీ. నో, టీ ఈజ్ క్యూస్ ఫాదర్. టీ అనేవాళ్ళు ఫాదర్ క్యూకి, అవును కరెక్టే, ఆయన మేలే కదా, సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఎస్ ఈజ్ పీస్ మదర్.
ఎస్ ఎవరమ్మా మదర్, ఎవరికి పీకి, అవును కరెక్టే. ఆర్ ఈజ్ టీస్ డాటర్, ఆర్ డాటర్ నువ్వు ఎలా చెప్తావు, ఎందుకంటే ఆర్ జెండర్ తెలియదు కదా, సో ఇది అనేబుల్ టు సే. పి ఈజ్ ఎస్ సన్, ఎస్ యొక్క సన్ పి, అవును కరెక్టే. సో దిస్ ఆల్సో కరెక్ట్. 1 2 3 4 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. Select the correct answer using the code given below. How many are correct? Only 4 are correct. Okay, na? This is the next beautiful one. No is coded as 210. Not is coded as 4200. And note is coded as 21000. Then how is the word notes coded? But no, n ante 14. Avuna? O ante 15. 14 into 15 ante 210. Saripayinda leda? Note lo kuda position values multiply cheste 14 into 15 into 20, right? 14 into 15 అంటే ఇంత చేసావు 210 into 20 అంటే 4200 కరెక్టే. నోట్ అంటే ఎన్ఓటి వరకు ఇందాక మల్టిప్లై చేసావు అంటే 4200. ఇంకా ఈ అంటే 5తో మల్టిప్లై చేస్తే 21000 సరిపోయింది. నోట్స్ అంటే అమ్మా నోట్ వరకు ఇందాక మల్టిప్లై చేసావుగా ఎంతమ్మా 21000 ఇంటూ ఎస్, ఎస్ అంటే ఎంత 19 మల్టిప్లై చేస్తే 399,000. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఏ ఇస్ ద ఆన్సర్. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. If France is coded as 654321 and Germany is coded as 9158437, then how is Yemen will be coded? మనకి జాగ్రత్తగా చేస్తే ఇక్కడ ఇక్కడ ఈ ఉంది, ఈ ప్లేస్లో యాస్ట్గా ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ రెండు ప్లేస్లో ఏ ఉంది సపోజ్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ థర్డ్ ఆల్ఫాబెట్ అంటే థర్డ్ 1 4, ఇక్కడ రైట్ సైడ్ నుంచి థర్డ్ కూడా 4 అంటే ఈచ్ వన్ ఎగ్జాక్ట్లీ రీప్లేస్ చేశాడు కాబట్టి డైరెక్ట్ ఎంఎన్ కోడ్ కావాలంటే వై ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ అంటే 7, ఓకే 7తో స్టార్ట్ అవ్వాలి అంటే వీళ్ళిద్దరు రూల్డ్ అవుట్. ఓకే, నెక్స్ట్ ఈ అంటే ఓకే 1 అని ఇందాక అనుకున్నాం కదా 1, ఓకే 7 1. ఓకే, నెక్స్ట్ ఎం అంటే చూడండి, ఎం అంటే ఇక్కడ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 4th 1 1 2 3 4 అంటే 8 అంటే 7 1 8తో ఆన్సర్ రావాలి. సో ఆన్సర్ ఇస్ డి ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. The 5-digit number PQRST, all distinct digits, is such that T is not equal to 0. P is 3 times of T. P entama 3 times of T. And S is greater than Q by 4. Ante S is greater than Q by 4 ante simple ga em cheppochama S minus Q is equals to 4. While Q is greater than R by 3. Okay, Q is greater than R ante Q minus R is equal to entama 3. How many such 5-digit numbers are possible? అలాంటి 5-digit numbers ఎన్ని ఫామ్ అవుతాయి అని అడుగుతున్నాడు, అవునా కాదా? ఇట్ సింపుల్గా ఆలోచిస్తే సార్ Q ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు R + 3, S ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు Q + 4, Q ప్లస్లో R + 3 + 4, అవునా? అంటే S ఈజ్ ఈక్వల్ టు ఎంత R + 7. ఓకే, మైండ్లో పెట్టుకో ఇది. అది 5-digit నెంబర్, ఆల్ ఆర్ డిస్టింక్ట్ డిజిట్స్, అన్ని కూడా డిస్టింక్ట్. T 0 కాకూడదు, మిగిలిన 0 అయితే నాకు సంబంధం లేదు. ఓకే, అంటే డిజిట్స్ ఏమున్నాయమ్మా 1 2 3 4 5 6 7 8 9, 0 కూడా తీసుకోవచ్చుగా. T 0 కాకూడదు అంటే కానీ మిగిలినవి నాన్-0 డిజిట్స్ అనలేదుగా. ఓకే, ఇవి డిజిట్స్ మనకి. ఓకే, కానీ రూల్ ఏంటంటే అన్ని కూడా డిస్టింక్ట్ అయి ఉండాలి, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే అమ్మ, ఇక్కడ ఆర్ మీద Q డిపెండ్ అయింది, Q మీద S డిపెండ్ అయింది, కానీ టీకి పీకి వీటితో సంబంధం లేదు కాబట్టి వీళ్ళిద్దరు. ఓకే అమ్మ, ఇలా నేను రెండింటిని తీసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ వాల్యూ 0 అయితే, ఆర్ 0 అయితే Q ఎంతమ్మా 3, S ఎంత 7, అవునా? ఆర్ 0 సబ్స్టిట్యూట్ చేశా కాబట్టి. ఓకే, ఇప్పుడు పీటీలు అబ్జర్వ్ చేస్తే T వాల్యూ 0 అవ్వదు. ఎందుకు అవ్వదు? వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ. T 1 అయింది అనుకో, ఓకే, అప్పుడు P అంటే 3 టైమ్స్ కాబట్టి 3, ఇది ఒక పాసిబిలిటీ. ఇవి 0 3 7 అలాగే ఉంచేస్తున్నాం. టీకి టీపీలు పీక్యూఆర్లతో సంబంధం లేవు కాబట్టి, సారీ ఆర్క్యూఎస్తో సంబంధం లేవు కాబట్టి వాళ్ళని సపరేట్గా చూస్తున్నాం. T ఒకవేళ 2 అయితే P6 అవ్వచ్చా? అవ్వచ్చు, నో ప్రాబ్లం. 0 3 7 అయినప్పుడు వీడు ఒకవేళ 3 అయితే ఎలా అవుతాడు సార్? వీడు ఆల్రెడీ 3 అయ్యాడుగా అంటే ఇది కుదరదు. సార్ ఇంకో పాయింట్ అయినా తెలుసా, ఇది కూడా కుదరదు. ఎందుకు కుదరదు తెలుసా? ఇక్కడ ఆల్రెడీ P ఎంత అయ్యాడు 3 అయ్యాడు, మరి మళ్ళీ Pని తీసుకుంటే ఎట్లా కుదురుద్ది? కాబట్టి ఇది కూడా కుదరదు. అంటే ఇప్పటిదాకా ఒక కేసు మాత్రమే ఉంది. ఓకే ఫైన్, నెక్స్ట్ వన్. సో అమ్మ R 0 తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు R 1 తీసుకున్నప్పుడు, R 1 తీసుకుంటే అమ్మ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, Tకి 1 2 3 తప్ప వేరే ఏమైనా తీసుకోకర్లా. ఎందుకు తెలుసా? 1 తీసుకుంటే P 3 అవుతుంది, 2 తీసుకుంటే 6 అవుతుంది, 3 తీసుకుంటే 9 అవుతుంది. ఒకవేళ 4 తీసుకుంటే P 12 అవుతుంది, కానీ P అనేది ఒక డిజిట్ అంటే 12 అవ్వకూడదు. అంటే ఇంక నువ్వు వేరే ఏం ట్రై చేయక్కర్లా, ఎప్పుడు కూడా Tకి ఈ మూడే ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు R 1 అయింది అనుకోమ్మా, R 1 అయినప్పుడు Q ఎంత అవుతుంది? సో దానికన్నా 3 ఎక్కువ కాబట్టి 4, S అనేవాడు 8 అవుతాడు, అవునా? ఇప్పుడు T గురించి తీసుకుంటే T 1 అవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ R 1 అయిపోయాడు. ఒకవేళ 2 తీసుకుంటే 6, అమ్మ 2 6 ఎక్కడ రిపీట్ అవ్వట్లా, ఫైన్. ఇదే 1 4 8 తోటి T 3 తీసుకుంటే వీటి 9 ఎక్కడ రిపీట్ అవ్వట్లా, అంటే ఇది కూడా ఒక పాసిబిలిటీ. అంటే ఇప్పుడు 2 పాసిబిలిటీస్ వచ్చాయి.
ఓకే, ఇది దీంతో కలుపుకుంటే 3 పాసిబిలిటీస్ వచ్చాయి. సార్ ఆర్ 2 కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకో తెలుసా? ఆర్ కనుక నువ్వు 3 తీసుకున్నావు అనుకో 7 + 3 10. 10 అంటే ఎస్ అనేది ఒక డిజిట్ అవ్వదు, అవునా కదా? సో ఇక్కడ నేను ఆర్కి తీసుకున్న 2 అనేది ఫైనల్. ఇంకా ఆర్కి వేరే వాల్యూ పాసిబిలిటీ లేదు. ఓకే, ఆర్ ఎప్పుడైతే 2 అయిందో దానికన్నా 3 ఎక్కువ కాబట్టి వీడు 5, వీడు 7 ఎక్కువ కాబట్టి వీడు 9, అవునా? రైట్, గుడ్. ఇక వీళ్ళిద్దరి గురించి వచ్చేసరికి ఓకే, వీడు 1 అయితే వీడు 3. టీ 1తో ట్రై చేయొచ్చు కానీ మళ్ళీ 1, 3 ఎక్కడ రిపీట్ అవ్వాలంటే ఫైన్. ఓకే, వీడు 2, 5, 9 అలాగే ఉంచి టీ 2 అయితే వీడు 6 అవుతాడు. ఎక్కడ రిపీట్ అవ్వలేదుగా? ఎందుకు రిపీట్ అవ్వలేదు సార్? 2 రిపీట్ అయింది, సో కుదరదు. ఓకే, మరి 3 తీసుకోవచ్చా? తీసుకోకూడదు సార్. తీసుకోవచ్చా? ఓకే, టీ 3 తీసుకుంటే సారీ టీ 3 తీసుకుంటే ఆర్ 9 అవుతుంది, అవునా? 2, 5, 9 అలాగే పెట్టి టీ 3 తీసుకుంటే వీడు 9 అవుతాడు. 9 అయితే మళ్ళీ రిపీట్ అయ్యాడు, అవునా కదా? కాబట్టి అది కూడా కుదరదు. అంటే దీస్ ఆర్ ద ఓన్లీ పాసిబుల్ వాల్యూస్. అంటే 1, 2, 3, 4. హౌ మెనీ పాసిబిలిటీస్ ఆర్ దేర్? ఓన్లీ 4 పాసిబిలిటీస్. అంటే ఇన్ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. హౌ మెనీ సచ్ 5 డిజిట్ నెంబర్స్ ఆర్ పాసిబుల్? అంటే 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ద నెక్స్ట్ వన్, ఎక్స్ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ఎ సర్టన్ వర్క్ ఇన్ 6 days. 1/3 వర్క్ ఇన్ 6 days అంటే ఫుల్ వర్క్ ని 18 days. Y can complete 1/3 of the same work in 8 days అంటే full work in 24 days. Z can complete 3/4 of the work in how many days? 12 days. అంటే 3 1s 3 4s multiply చేస్తే 16. అంటే Z అనేవాడు ఎన్ని డేస్ చేస్తాడమ్మా? 16 days. All of them work together for n days. ఓకే, అందరూ కలిసి n days చేశారు. ఓకే, n days చేశారు. ఎవరెవరమ్మా? X, Y, Z. ఓకే, సో అండ్ Y alone finishes the remaining work in 8 2/3 days. 8 2/3 days Y ఒకటే ఫినిష్ చేశాడు. వాట్ ఈస్ n ఈక్వల్ టు? ఓకే, ఫస్ట్ నాకు టోటల్ వర్క్ తెలియాలి కాబట్టి ఎల్సిఎం కడితే ఓకే 144 సరిపోతుంది. అంటే టోటల్ వర్క్ 144 యూనిట్స్. 1 డే వర్క్ అంటే 144/8 in 8, this is 6 and this is 9. ఓకే, ఇక్కడ నాకు మొత్తం 144 యూనిట్స్లో వీళ్ళు ఎంత వర్క్ చేశారో తెలిస్తే బై పర్ డే ఎంత వర్క్ చేస్తారో వీళ్ళు 23 యూనిట్స్ చేస్తారు కాబట్టి n వచ్చేస్తుంది. కానీ వీళ్ళు ఎంత చేశారో తెలియాలంటే టోటల్లో వీడు ఎంత చేశాడో రిమైనింగ్ వీళ్ళు చేశారు, అవునా? 8 2/3 అంటే 26/3 డేస్ కదా. ఓకే, రోజుకి వై అనేవాడు ఎన్ని యూనిట్స్ చేస్తాడమ్మా? 6 యూనిట్స్. అంటే 26/3 into 6 అంటే 3 1s 3 2s. ఓకే, అంటే 52 యూనిట్స్ చేశారు. అంటే ఈ 144లో 52 తీసేస్తే ఇంకెంత ఉందమ్మా? 92 యూనిట్స్ ఉంది. అది ఎవరు చేశారమ్మా? ముగ్గురు. అంటే 23 యూనిట్స్ చేస్తారు కాబట్టి 92/23 అంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా? 4 days. అంటే n వాల్యూ ఎంతమ్మా? 4. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ n? 4 is the n value, right? So the next beautiful question, right? So the next beautiful one, what is x in the sequence? అమ్మా సీక్వెన్స్లో x ఎంత? అమ్మా ఇది నాకు తెలిసి ఈ పేపర్ మొత్తంలో కల్లా ఈజియెస్ట్ క్వశ్చన్ అంటే ఇదే మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, రైట్, చూడమ్మా 1 3 అంటే 2 యాడ్ అయింది, 3 6 3 యాడ్ అయింది, 6 11 5 యాడ్ అయింది, 7 యాడ్ అయింది. ఓకే, 2 3 5 7 అనేది ఏ నెంబర్స్ అమ్మా? ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ కాదు, అవునా? కానీ నెక్స్ట్ ఎంత యాడ్ అవ్వాలి? 11 యాడ్ అవ్వాలి. అంటే 18 + 11 అంటే 29. ఇది కరెక్ట్ అయితే నెక్స్ట్ 13 యాడ్ చేస్తే ఇది రావాలి. ఎస్ వచ్చింది కాబట్టి కన్ఫర్మ్ 29 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, దట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. A question is given followed by 2 statements 1 and 2. Consider the question and statements and mark the correct option. Question: in a football match, team P playing against Q was behind by 3 goals with 10 minutes remaining. Does team P win the match? Okay ma, ఒక మ్యాచ్ జరుగుతోంది పీకి క్యూకి మధ్యలో, ఫుట్బాల్ మ్యాచ్. దాంట్లో పి అనేవాడు 3 goals వెనకబడి ఉన్నాడు. ఓకే, ఇంకా టైం ఎంత ఉందన్నమాట? టైము 10 minutes టైమే ఉందంట. ఓకే, డస్ ద పి విన్ ద మ్యాచ్? పి విన్ అవుతాడా? ఇది క్వశ్చన్. ఎవరమ్మా? పి విన్ అవుతాడా అనేది క్వశ్చన్. సో మనం అబ్జర్వ్ చేస్తానంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2లో ఎవరు బట్టి ఆన్సర్ చెప్పచ్చు అంటే డేటా సఫిషియన్సీ క్వశ్చన్ కదా. స్టేట్మెంట్ 1, టీమ్ పి స్కోర్డ్ 4 goals ఇన్ ద లాస్ట్ 10 minutes. మన లాస్ట్ 10 minutesలో 4 goals చేశాడు. ఓకే, బాగానే ఉంది. బట్ 3 goals కదా వెనకబడి ఉంది, 4 goals చేశాడు కదా అంటే విన్ అయిపోతాడు అనుకుంటారు జనాలు. మన లాస్ట్ 10 minutesలో పి 4 goals చేశాడు. ఓకే, ఒక కేసు చూద్దాం. పి 4 goals చేశాడు కదా, క్యూ చేయలేదు అనుకుందాం 0. అప్పుడేమవుతుంది? 3 goals వెనకబడి ఉన్నాడు కాస్త 4 goals కొట్టాడంటే వాడు ముందుకు వచ్చేసాడు. అంటే పి విన్ అయ్యాడు. సూపర్, పి విన్. ఒకవేళ వీడు 4 కొట్టాడు, వీడు కూడా 1 కొట్టుంటే 3 goals వెనకబడి ఉన్నాడు, ఇక్కడ 3 goals ముందుకు వచ్చాడు, అంటే బ్యాలెన్స్ అయిపోయింది, అంటే మ్యాచ్ డ్రా అయింది, అవునా? అదే వీడు 4 చేశాడు, వీడు 2 goals చేశాడు అనుకో, వీడు 2 goals ముందుకు వచ్చాడు, అంటే వీడు విన్ అవ్వాలి, వీడు లూజ్ అయిపోయాడు. వాడు పి విన్ అవుతాడా అని అడుగుతున్నాడు. నువ్వు విన్ అవుతాడనైనా చెప్పినా డేటా సఫిషియెంటే, విన్ అవ్వడం చెప్పినా డేటా సఫిషియెంటే, కానీ నువ్వు చెప్పలేకపోతున్నావు సార్ విన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్తున్నావు నాకు. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ డేటా నాట్ సఫిషియెంట్. సెకండ్ వన్, టీమ్ క్యూ స్కోర్డ్ ఏ టోటల్ ఆఫ్ 4 goals ఇన్ ద మ్యాచ్. ఆ మ్యాచ్ మొత్తంలో క్యూ ఎన్ని గోల్స్ చేశాడమ్మా? 4 goals. సరే, కానీ ఇక్కడ
ఇక్కడ పి అనేవాడు 3 గోల్స్ అమ్మ నేను క్యూని స్టేట్మెంట్ 1 మర్చిపోతున్నాను. ఎందుకంటే నాకు స్టేట్మెంట్ 2 ఎలోన్ సఫిషియెంట్ అవునో కాదో నేను వెతకాలి ఇప్పుడు. ఓకేనా? కాబట్టి స్టేట్మెంట్ 1 మర్చిపోయాను. మర్చిపోతే ఏమవుతుందంటే క్యూ మొత్తం మీద 4 గోల్స్ చేశాడంట మా మ్యాచ్‌లో. ఓకే. మొత్తం మీద 4 గోల్స్ చేసినప్పుడు ఇంతకుముందు పి అనేవాడు 3 గోల్స్‌తో వెనకబడి ఉన్నాడు. మరి మొత్తం మీద పి ఏం చేశాడు లాస్ట్ 10 మినిట్స్‌లో పి అగ్రెసివ్‌గా ఒక 10 గోల్స్ చేసి పడేసాడనుకో. అంటే ఒక 5 గోల్స్ చేసాడనుకో. ఓకే. సో వాడు విన్ అయిపోతాడుగా. చేయలేకపోయాడు. వాడు ఒకటే చేసాడనుకో లాస్ట్ 10 మినిట్స్‌లో అంటే రెండే చేసాడనుకో వాడు ఓడిపోతాడుగా. అవునా కాదా? అంటే ఇక్కడ కూడా గెలుస్తాడో లేదో నాకు తెలీదు కాబట్టి వదిలేసా. ఓకే. సో దిస్ డస్ నాట్ వర్క్. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ఎప్పుడైతే వర్కౌట్ కాలేదో 2 కంబైన్ చేశారనుకోమ్మా. సార్ ఇది నా మొత్తం మ్యాచ్ సార్. ఇది లాస్ట్ 10 మినిట్స్. ఇంతకు ముందు వీడేం చెప్పాడమ్మా క్యూ మొత్తం ఎన్ని గోల్స్ చేశాడు? 4 గోల్స్. నాకు 2 కేసెస్ కనబడుతున్నాయి. క్యూ 4 గోల్స్ ఇక్కడే చేశాడు అనుకుందాం. ఇది క్యూ గురించి రాస్తున్నాను ఇక్కడ. పైనేమో పి గురించి రాస్తున్నాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏం చెప్పాడమ్మా? ఈ రెండో స్టేట్మెంట్ ప్రకారం క్యూ మొత్తం 4 గోల్స్ ఎక్కడ చేశాడు? సపోజ్ 4 కూడా ఈ లాస్ట్ 10 మినిట్స్‌లో ఏం చేయలే. క్యూ 0 చేశాడు అనుకుంటున్నాను కేస్ 1. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే వీడిక్కడ 3 గోల్స్ వెనకబడి ఉన్నాడంటే వీడు ఒక గోల్ చేసి ఉంటాడు. అప్పుడే 3 గోల్స్ వెనకబడి ఉండేది. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాడమ్మా? లాస్ట్ 10 మినిట్స్‌లో 4 చేశాడని చెప్పాడు కాబట్టి ఓవరాల్‌గా వీడు 5 చేశాడు. వీడేమో 4 చేశాడు. అంటే పి ఈస్ ద విన్నర్. ఓకే సూపర్బ్. ఇది అన్ని కేసులో ఇది ఒక కేసు మాత్రమే అనేది ఒక కేసు మాత్రమే. అంటే ఇప్పుడు నాకు రెండో కేసు ఉంది. రెండో కేసు ఏంటి అంటే సార్ ఇదిగోండి. ఓకే. క్యూ పి మీరు అబ్జర్వ్ చేస్తే క్యూ మొత్తం మీద 4 గోల్స్ చేశాడు. ఇక్కడ ఆల్రెడీ 3 గోల్స్ పి వెనకబడి ఉన్నాడు. 3 గోల్స్ వెనకబడి ఉండాలంటే కనీసం వీడైతే 3 చేసి ఉండాలిగా ఇక్కడ. అప్పుడు వీడు ఇక్కడ 0 చేశాడు. అవునా కాదా? వీడు 2 చేశాడనుకో వాడు 3 గోల్స్ వెనకబడే అవకాశం లేదు. కాబట్టి కుదరదు. ఓకే. సో ఇప్పుడు ఏం చేశాడమ్మా? మొత్తం మీద 4 గోల్స్ చేశాడంటే ఇక్కడ ఒక గోల్ చేశాడు. వీడేం చెప్పాడు? పి మొత్తం మీద లాస్ట్ 10 మినిట్స్‌లో 4 గోల్స్ చేశాడని చెప్పాడు కదా! అంటే వీడు కూడా 4 గోల్స్ చేశాడు. P4, Q4 అంటే పి విన్ అయ్యాడని చెప్పగలవా నువ్వు? పి విన్ అవ్వలేదు. అంటే ఒకసారి విన్ అయ్యాడు, ఒకసారి విన్ అవ్వట్లేదు. ఏం సార్ ఇది? విన్ అయ్యాడో లేదో నాకు క్లారిటీ చెప్పలేకపోతున్నావు. అంటే 2 కలిపినా చెప్పలేకపోతున్నావు కాబట్టి బోత్ టుగెదర్ ఆల్సో డేటా ఈస్ నాట్ సఫిషియెంట్. ద క్వెషన్ కెనాట్ బి ఆన్సర్డ్ ఈవెన్ యూజింగ్ ఎనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్. ఓకేనా? ద నెక్స్ట్ వన్. A question is given followed by 2 statements 1 and 2. Consider the question and statements. Mark the correct answer. Is p square plus q square minus 4pq where p minus q are natural numbers positive? p plus q whole square minus 4pq అనేది పాజిటివ్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. అంటే ఈజ్ గ్రేటర్ దాన్ 0 నా కాదా అని అడుగుతున్నాడు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా కదమ్మా. స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్. a plus b whole square minus 4pq సారీ. ఓకే 4ab అంటే అది a minus b whole square కదా. అంటే p minus q whole square is greater than 0 అవునా కాదని అడుగుతున్నాడు. సరే ఏ నెంబర్ అయినా స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది కదా అనుకుంటే అది మూర్ఖత్వం. ఓకేనా? రైట్. ఎందుకు అంటే ఓకే అమ్మా ఇక్కడ వాడు ఏం చెప్పాడమ్మా? pq నేచురల్ నెంబర్స్ అన్నాడు. అవునా? రైట్. pq నేచురల్ నెంబర్స్ అంటే కానీ డిస్ట్రిక్ట్ నేను చెప్పలా. డిస్ట్రిక్ట్ నేను చెప్పాడా? చెప్పలా. రైట్. అంటే ఇప్పుడు ఒకవేళ p ఈజ్ ఈక్వల్ టు q అయిందనుకో అప్పుడు ఇది మొత్తం 0 అయిపోద్ది. అంటే అప్పుడు ఇది గ్రేటర్ దాన్ 0 అవ్వదు. కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు q అవ్వకూడదు. p ఈజ్ ఈక్వల్ టు q అవ్వకూడదు. మరి p గ్రేటర్ దాన్ q కానీ p లెస్ దాన్ q కానీ అయితే ఏమవుద్ది? సార్ p గ్రేటర్ దాన్ q అయితే ఇది పాజిటివ్ నెంబర్ స్క్వేర్ చేస్తే పాజిటివ్ నెంబర్ ఓకే హ్యాపీ. p ఒకవేళ లెస్ దాన్ q అయితే ఇది నెగిటివ్ నెంబర్ స్క్వేర్ చేస్తే పాజిటివ్ నెంబర్. కాబట్టి ఇది కూడా హ్యాపీ. నాకు కావాల్సిన స్క్వేర్లో పాజిటివ్ ఉండాలి. అంటే నాకు p గ్రేటర్ దాన్ q అయినా ఓకే, p లెస్ దాన్ q అయినా ఓకే. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం నేను చెప్పొచ్చు. అవునా కాదా? కాబట్టి 2 కావాలా? ఏదో ఒకటి చాలా, ఏదో ఒకటి చాలు. సో ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ బై యూజింగ్ ఎయిదర్ స్టేట్మెంట్ అలోన్. సో ఆన్సర్ ఇస్ B ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. In a T20 cricket match, 3 players XYZ scored a total of 37 runs. The ratio of the number of runs scored by X to the number of runs scored by Y is equal to the ratio of the number of runs scored by Y to the number of runs scored by Z. X కి Y కి ఎంత రేషియో ఉంటుందో Y కి Z కూడా అంతే రేషియో ఉంటుందంట. సపోజ్ X కి Y కి 1:A రేషియో ఉందనుకో అప్పుడు Y కి Z కూడా 1:A. ఏ తర్వాత ఖాళీ 1 ముందు ఖాళీ కాబట్టి 1:A రేషియోలో రాశాడు. అవునా? ఓకే. సో వాల్యూ 1 ఏంటమ్మా? రన్స్ స్కోర్డ్ బై ఎక్స్. వాల్యూ 2 ఏంటమ్మా? రన్స్ స్కోర్డ్ బై వై. వాల్యూ 3 ఏంటమ్మా? రన్స్ స్కోర్డ్ బై జెడ్. అమ్మా ఇది కొత్త మోడల్. మనకి వాల్యూ 1, 2, 3 అనేది. ఓకే. అంటే మనకి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డేటా సఫిషియన్సీ ఇచ్చేవాడు కదా. ఇప్పుడు డేటా సఫిషియన్సీతో పాటు ఇది కూడా ఇస్తున్నాడు. ఓకే. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ వాల్యూ 1, 2, 3ని కంపేర్ చేయమని చూడండి. ఆప్షన్స్లో వాల్యూ 1 ఈజ్ లెస్ దాన్, వాల్యూ 2 ఈజ్ లెస్ దాన్, వాల్యూ 3 అలాంటివి ఉన్నాయి కదా. దీన్ని ఆల్రెడీ బ్యాంక్లో 2016 నుంచో 15 నుంచో ఇస్తున్నాడమ్మా. దాన్ని కంపారిజన్ ఆఫ్ క్వాంటిటీస్ అంటాం. ఓకేనా? అయితే వాడు జనరల్గా 3 ఇవ్వకుండా 2 ఇచ్చేవాడు. మీరు 3 ఇచ్చాడు. అంతకంటే ఏం తేడలేదు. ఓకే. ఇదేం కొత్త క్వశ్చన్స్ ఏం కాదు. రైట్ అమ్మా. ఇప్పుడు మనకు ఆప్షన్స్ చూడండి. వాల్యూ 1, 2, 3లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఉంటుందమ్మా. చూడగానే జనాలు ఏం చెప్పేస్తారంటే సార్ 1 ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ పెద్ద కదా, అంటే ఎక్స్ లెస్ దాన్ వై లెస్ దాన్ జెడ్ కదా,
అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ సార్ అంటారు. ఇది ఎవరు చెప్పారు నీకు? ఓకే. ఈ పేపర్‌లోనే దీని మీద ఒక క్వెషన్ ఉంది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఏ అనేది చూడనుకో 1:2:4 ఓకే. ఇది కరెక్ట్. ఒకవేళ ఏ అనేది హాఫ్ అయిందనుకో 1:1/2:1/4 అవునా కాదా? 1, 1/2, 1/4లో ఎవరు పెద్ద? 1 పెద్ద. అప్పుడు ఏమవుద్ది? X గ్రేటర్ దాన్ Y గ్రేటర్ దాన్ Z అవుద్ది. అవునా? అంటే రివర్స్ అవుద్ది. అంటే అప్పుడు ఏమవుద్ది ఆన్సర్ ఇది అవుద్ది. అవునా కాదా? నో, నో, దిస్ ఇస్ నాట్. ఓకే. ఇంకో పాసిబిలిటీ ఇది అవుతుంది ఆన్సర్. కానీ మనకి ఏ వాల్యూ 1 అవుతుందో 1/2 అవుతుందో తెలియకుండా నేను ఇది కరెక్టో ఇది కరెక్టో చెప్పకూడదు కాబట్టి ఆన్సర్స్ కెనాట్ బి డిటర్మైన్డ్ డ్యూ టు ఇన్‌సఫిషియెంట్ డేటా. సో ఇట్ ఈస్ డి ఈస్ ద ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Let P plus Q is equal to 10 where P and Q are integers. Observe చేయి P and Q పాజిటివ్ నెంబర్స్ అని చెప్పట్లే integers అని చెప్తున్నాడు. వాల్యూ 1 maximum value of P into Q when P and Q are positive integers. P, Qలు పాజిటివ్ ఇంటిజర్స్ అయితే వాల్యూ 1 ఏమవుతుంది అంటే P into Q అవుతుంది ప్రొడక్ట్. ఓకే. P, Qలు రెండు పాజిటివ్ అయినప్పుడు P plus Q మనం జాగ్రత్తగా తీసుకుంటే 10 ఇచ్చాడు కదా. ఓకే. మాక్సిమం వాల్యూ ఆఫ్ P into Q రావాలి అంటే ఇద్దరు ఈక్వల్ అవ్వాలి. అంటే వీడు 5 వీడు 5. ఓకే. అంటే 5 into 5 కాబట్టి 25 అంటే వాల్యూ 1 is 25. వాల్యూ 2 maximum value of P into Q. ఇది కూడా maximum value of P into Q నే. కానీ when P is greater than or equal to -6 and Q is greater than or equal to -4. సార్ సింపుల్ లాజిక్. మనకు ఆల్రెడీ ఏం తెలుసు? P plus Q is equals to 10 అని తెలుసు. అవునా? ఓకే. P into Q మాక్సిమం అంటే రెండు ఈక్వల్ అవ్వాలి కదా. రెండు ఈక్వల్ అవ్వాలంటే 5, 5. ముందు దీనికి స్కోప్ లేదనుకో అప్పుడు ఈ కండిషన్స్ ప్రకారం ఏమైనా ట్రై చేయలేమని చెప్పాలా. P is greater than or equal to -6 ఇది ఆల్రెడీ 5 అంటే -6 కన్నా పెద్దగా అంటే ఇది తీసుకోవచ్చు. Q is also greater than or equal to -4 అంటే దానికన్నా పెద్దే 5 అంటే ఇది కూడా తీసుకోవచ్చు. రెండు తీసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా ఏం చెప్పొచ్చమ్మా? ఓకే. సో 5 into 5 అంటే V2 కూడా 25. V1 25, V2 25 అంటే ఆన్సర్ ఏంటి? V1 is equals to V2. So that is C is the answer. Value 1 is equal to value 2. That's the next beautiful one. Value 1 minimum value of the average of the numbers of first of all consider a set of 11 numbers. ఒక 11 numbers ఉన్నాయంట. ఓకే. Value 1 minimum value of the average of the numbers of the set when they are consecutive integers each is greater than or equal to -5. నీకు యావరేజ్ అడుగుతున్నాడు. ఆ యావరేజ్ కూడా మినిమం ఉండాలంటున్నాడు. ఓకే. మినిమం ఉండాలంటే నెంబర్లు పెద్ద ఉండాలా? చిన్న ఉండాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఉండాలి. ఓకే. అని ఇంకోటి ఏం చెప్పాడమ్మా? అవన్నీ ఏమవ్వాలని చెప్పాడు? కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అవ్వాలని చెప్పాడు. ఓకే. సో అన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -5 అవ్వాలిగా. ఓకే. నాకు చిన్న నెంబర్లు ఉండాలి కాబట్టి నేను పెద్ద పెద్దది తీసుకోకుండా చిన్న చిన్న నెంబర్లు తీసుకుంటా. -5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి -5, -6, -7, -8, -9 ఓకే. అండ్ సో ఆన్ తీసుకుంటా. దీని యావరేజ్ తీసుకుంటే అది వాల్యూ 1. ఓకే. వాల్యూ 2 ఏమన్నాడు చూడండి. మినిమం వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ ద సెట్ వెన్ దే ఆర్ కాన్సిక్యూటివ్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఓకే. వాల్యూ 2 ఏంటో తెలుసా? దోస్ ఆర్ కాన్సిక్యూటివ్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఓకే. నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నానమ్మా? నాకు ఇక్కడ మినిమం వాల్యూ ఉండాలి. మినిమం వాల్యూ ఉండాలంటే ఆ నెంబర్స్ పెద్ద ఉండాలా? చిన్న ఉండాలా? చిన్న ఉండాలి. అంటే చిన్న నెంబర్లు అంటే పాజిటివ్ ఇంటీజర్స్లో ఇవేగా. అండ్ సో ఆన్ అప్ టు 11 నెంబర్స్ కదా ఇంటూ 11. వాల్యూ 1 ఏమో వీటన్నిటికీ యావరేజా? యావరేజ్ అంటే జస్ట్ -5, -6 అవన్నీ యాడ్ చేసి చేసుకోవాలి. అవునా కాదా? ఓకే. వాల్యూ 2 ఏమో ప్రొడక్టా? అంటే ప్రొడక్టే పెద్దదిగా. పైగా ఇవి నెగిటివ్ నెంబర్స్ కూడా కదా. అందులో నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ కూడా వస్తాయి. -5, -6 కదా సారీ. -5 కన్నా పెద్ద ఉండాలి కాబట్టి మనం ఏం తీసుకున్నాం నెంబర్స్? -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 తీసుకోవాలి. 11 నెంబర్స్ సరిపోయా లేదా? అన్ని కాన్సిక్యూటివ్ కాబట్టి -5 + 5/2 ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అంటే 0 ఇస్ ద వాల్యూ. ఇది 0 కన్నా చాలా పెద్దది కదా. అంటే ఎవరు పెద్ద? వాల్యూ 2 ఈజ్ లార్జర్ రైట్. అంటే వాల్యూ 1 ఈజ్ స్మాలర్ రైట్. సో ఆన్సర్ ఇస్ ఏ ఇస్ ద ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ P, Q and R is K. P, Q, R ల యావరేజ్ ఎంతనమ్మా? K. P is much more than the average as Q is less than the average. So what is the value of R? ఓకే. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తానమ్మా. P, Q, R ఈ మూడిటికి యావరేజ్ ఎంత అంటే K. P అనేవాడు పెద్దోడు ఎవరికన్నా? యావరేజ్ కన్నా. Q అనేవాడు దానికన్నా చిన్నోడు. ఎంత తెలుసా? వీడు ఈ యావరేజ్ ఇది కదా. K కన్నా P ఎంత పెద్దోడో Q అంత చిన్నోడు. అంటే ఈ గ్యాప్ ఎంతో ఈ గ్యాప్ కూడా అంతే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వీళ్ళిద్దరికి యావరేజ్ వీడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరికి యావరేజ్ K అవుతుందో ఖచ్చితంగా వీడు కూడా K అయితేనే యావరేజ్ అనేది మెయింటైన్ అవుతుంది కదా. సో కాబట్టి R వాల్యూ ఎంతమ్మా? Kకి ఈక్వల్ అయిపోవాలి. సో ఆన్సర్ ఇస్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? దట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. లెట్ X బి ఏ రియల్ నెంబర్ బిట్వీన్ 0 and 1. ఇందాక చెప్పాను చూసారా? అదే క్వశ్చన్. ఓకేనా? X అనేది రియల్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడ మధ్యలో ఉంది? 0 to 1 మధ్యలో ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? జనరల్గా X² X³ ఎవరు పెద్ద అంటే కళ్ళు మూసుకొని చెప్పేస్తారు ఇలాగా. అది అన్నిసార్లు కాదమ్మా. నేను చెప్తాను చూడండి.
ఓకే, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మధ్య రిలేషన్ చెప్పాలంటే సపోజ్ ఎక్స్ అనేది ఒక గ్రేటర్ దాన్ 1, మన 4 కేసులు ఉంటాయి, x1 x0, ఎక్స్ అనేది 0 to 1 మధ్యలో ఉంటే, ఓకే, ఎక్స్ అనేది మోర్ దాన్ 1 ఉంటే, ఓకే. సో ఇలా 4 కేసులు తీసుకోవాలి. ఎక్స్ 1 అనుకోమ్మా, ఎక్స్ స్క్వేర్ 1 ఎక్స్ క్యూబ్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. సేమ్ టు సేమ్ ఎక్స్ 0 అయినా కూడా 0 0 ఎక్స్ స్క్వేర్ 0 ఎక్స్ క్యూబ్ 0 అంటే ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఎక్స్ 0 to 1 మధ్యలో, 1 to ఇన్ఫినిటీ మధ్యలో, సపోజ్ 1 to ఇన్ఫినిటీ మధ్యలో 2 తీసుకున్నాం అనుకోమ్మా, ఓకే. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 4, ఎక్స్ క్యూబ్ అంటే ఎంత 8 అంటే ఎక్స్ స్క్వేర్ ఇస్ లెస్ దాన్ ఎక్స్ క్యూబ్. అదే 0 to 1 మధ్యలో తీసుకుంటే, ఓకే, నువ్వేం చెప్పుకోవచ్చు తెలుసా? సో సపోజ్ 1/2 అనే నెంబర్ తీసుకుంటే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/2 అని తీసుకుంటే, ఓకే, అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 1/4, ఎక్స్ క్యూబ్ అంటే 1/8. ఎవరు పెద్ద? 1/4 పెద్ద. అంటే ఎక్స్ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ ఎక్స్ క్యూబ్. అవునా? అంటే రూల్ ఏంటి అంటే ఎక్స్ అనేది 0 to 1 మధ్యలో ఉంటే ఎక్స్ పెద్దది దేనికన్నా, ఎక్స్ స్క్వేర్ కన్నా, దానికన్నా ఎక్స్ క్యూబ్, దానికన్నా ఎక్స్ పవర్ 4. అంటే పవర్ పెరుగుతున్న కొద్దీ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. అమ్మ 0 to 1 ఉంది, వాడు ఏమన్నా అంటే ఎక్స్ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ ఎక్స్ క్యూబ్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 0 to 1 మధ్యలో ఉన్నప్పుడు పవర్ పెరిగితే వాల్యూ తగ్గుతుంది కదా. ఓకే, ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ రూట్ ఎక్స్. మళ్ళీ దీని గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1, రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2. దీని పవర్ పెద్దది. పవర్ పెద్ద అంటే వాల్యూ చిన్నది కదా. వాడు రివర్స్ రాశాడు అంటే సెకండ్ ఇస్ రాంగ్. ఓకే, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్. సో ఓన్లీ 1 is correct. So answer is A. ఓకేనా? The next beautiful one. The difference between any two natural numbers is 10. What can be said about the natural numbers which are divisible by 5 and lie between these two numbers? ఓకే, మరి 2 natural numbers తీసుకోవాలంటే నువ్వు ఆ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 10 ఉండాలి. అయితే నువ్వు తీసుకునే నెంబర్స్ ఎలా ఉండాలి అంటే అది 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అయి ఉండాలి. అలాంటి వాటి గురించి నువ్వేం చెప్పగలవు అంటున్నాడు. ఆప్షన్ ఏ, దెర్ ఈజ్ ఓన్లీ 1 such నెంబర్. ఆప్షన్ బి, దెర్ ఈజ్ ఓన్లీ 2 such నెంబర్స్. ఆప్షన్ సి, దేర్ కెన్ బి, దేర్ ఈజ్ ఓన్లీ 1 such నెంబర్ అంటే ఒకటి మాత్రమే ఉంది కన్ఫర్మ్, నువ్వు ఎక్కువ తక్కువ చెప్పొద్దు అని చెప్పడం. దేర్ ఆర్ ఓన్లీ 2 such నెంబర్స్ అంటే రెండే ఉన్నాయి అంటే రెండు కన్నా ఎక్కువ లేవు, రెండు కన్నా తక్కువ లేవు అని చెప్పడం. థర్డ్ వన్, దేర్ కెన్ బి మోర్ దాన్ 1 such నెంబర్. ఒకటి కంటే ఎక్కువ నెంబర్స్ అలాంటి ఉండొచ్చు. ఓకే, కెన్ అంటే ఉండొచ్చు, పాసిబిలిటీ. ఓకే, ఫోర్త్ నో సచ్ నెంబర్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే, సార్ 20, 30 అని రెండు నెంబర్లు ఇస్తున్నాను సార్. ఓకే, డిఫరెన్స్ అన్నాయిగా. ఓకే, గుడ్. డివిజిబుల్ బై 5 ఆ రెండింటికి మధ్యలో ఉన్నాడు కదా. ద న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5 అండ్ లై బిట్వీన్ దీస్ నెంబర్స్. ఈ రెండింటికి మధ్యలో ఉండేది. ఓకే, 5 మల్టిపుల్ అంటే 25 ఉన్నాడు. ఒకటి ఉంది. ఎస్, కరెక్ట్. ప్రతిసారి ఒకటే ఉంటుందా? వెతుకుదాం, ముందు తొందరపడద్దు. సపోజ్ నేను 21, 31 తీసుకున్నాను అనుకోమ్మా. డిఫరెన్స్ అన్నాయిగా. 5 మల్టిపుల్స్ చూడండి సరే, 25, 35 అని రెండు ఉన్నాయి. అవునా కాదా? ఓకే, ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు. నువ్వు ఒకటే ఉంటుంది అంటే తప్పు, రెండే ఉంటాయంటే తప్పు. దేర్ కెన్ బి మోర్ దాన్ 1 such నెంబర్. ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. కరెక్ట్. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, ఏ సెట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఏ సెట్ ఎక్స్ ఆఫ్ 20 pipes కెన్ ఫిల్ 70% ఆఫ్ ద ట్యాంక్ ఇన్ 14 minutes. 70%ని 14 minutes అంటమ్మా. ఓకే, అంటే ఫుల్ 100% అయితే ఎంత అవుద్ది? ఓకే, 7 10s, ఓకే 7 2s అంటే 10 times కాబట్టి 20. అంటే ఎక్స్లో 20 pipes ఉంటే వాడికి 20 minutes టైం పట్టుద్ది. ఓకే, అనదర్ సెట్ ఆఫ్ వై ఆఫ్ 10 pipes ఫిల్స్ 3/8 ఆఫ్ ద ట్యాంక్ ఇన్ 10 minutes, 6 minutes. 3/8 6, 3 1s 3 2s అంటే 8 2s 16. వైలో 10 pipes ఉన్నాయమ్మా, అప్పుడు ఎంత టైం పడుతుంది అంటే 16 minutes టైం పడుతుంది. A third set Z of 16 pipes can empty half of the tank in 20 minutes. Z లైన్ ఉన్నాయంటే 16 pipes ఉన్నాయంటమ్మా, హాఫ్ ట్యాంక్ ఇన్ 20 minutes అంటే ఫుల్ ట్యాంక్ ఇన్ 40 minutes. ఓకే, ఓకే అమ్మ ఇక్కడ జాగ్రత్త చేయండి. ఫస్ట్ ఎక్స్ అనేది ఏం చేస్తుంది? ఫిల్ చేస్తుంది. ఇది ఫిల్. సెకండ్ వన్ ఏం చేస్తుంది? ఫిల్స్. వై కూడా ఫిల్. అండ్ థర్డ్ వన్ ఏం చేస్తుంది తెలుసా? జెడ్ ఎంటీ. ఓకే, అంటే ఇది నెగిటివ్ వర్క్ చేస్తుంది పైప్స్. ఓకే, ఇఫ్ హాఫ్ ద పైప్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ హాఫ్ క్లోజ్ అయ్యాయి అంటే హాఫ్ ఓపెన్లో ఉన్నాయిగా. హాఫ్ అంటే 10 ఉన్నాయి. మా పైప్స్ హాఫ్ అయినప్పుడు అంటే నెంబర్ ఆఫ్ పైప్స్ హాఫ్ అయినప్పుడు టైం ఏమవుతుంది? డబుల్ అవుతుంది అంటే 40 minutes. ఓకే, సో నెక్స్ట్ వన్ మనకు కావాల్సింది ఏంటి? సో వై గురించి ఆలోచిస్తే మీరు, ఓకే, హాఫ్ ద పైప్స్ ఆఫ్ సెట్ ఎక్స్ ఆర్ క్లోజ్ అండ్ ఓన్లీ హాఫ్ ద పైప్స్ ఆఫ్ సెట్ వై ఆర్ ఓపెన్. వై కూడా హాఫే ఓపెన్ అయ్యాయి అంటే 5 ఓపెన్లో ఉన్నాయి అంటే టైం డబల్ అవుతుంది కదా. ఓకే, 32. అండ్ ఆల్ ద పైప్స్ ఆఫ్ జెడ్ ఆర్ ఓపెన్. జెడ్ ఏమో అన్ని ఓపెన్లో ఉన్నాయంటమ్మా. జెడ్ అంటే 16 ఓపెన్లో ఉన్నాయంట. అంటే ఎంత టైం పడుతుందమ్మా? 40 అలాగే ఉండిపోతుంది. ఓకే, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ 50% ఆఫ్ ద ట్యాంక్? 50% ఆఫ్ ద ట్యాంక్ ఎంతసేపట్లో పడుతుంది? ఒకసారి జాగ్రత్త చేయండి. వీళ్ళిద్దరు ఈక్వల్గా ఉన్నారు తెలుసా? వీడు ఫిల్ చేస్తున్నాడు, వీడు ఎంటీ చేస్తున్నాడు. అవునా?
ఓకే, అంటే వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతారు. అంటే వాడు ఎంత ఫిల్ చేస్తాడో వీడు అంత ఎంప్టీ చేస్తాడు కాబట్టి వాళ్ళిద్దరు నలిఫై అయిపోతారు సింపుల్గా. ఇంకా మిగిలింది వై ఒక్కడే పని చేస్తాడు. అంటే వై ఒక్కడు ఫుల్ ట్యాంక్ ఎంతసేపట్లో ఎంప్టీ ఫిల్ చేస్తాడు, ఎంప్టీ ట్యాంక్ ఎంతసేపట్లో ఫిల్ చేస్తాడు 32 minutes. కానీ నాకు ఫుల్ ట్యాంక్ అక్కర్లా, 50% ఆఫ్ ట్యాంక్ కావాలి. అంటే 50% ఆఫ్ టైం కూడా చాలు. 32లో 50% ఎంతమా 16. సో ఆన్సర్ ఇస్ డి. అసలు చాలా ఫన్నీ క్వశ్చన్ ఇచ్చాడు ఇది. ఓకేనా? ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. If n is a natural number, then what is the number of distinct remainders of 1 power n plus 2 power n when divided by 4? Distinct remainders సరదాగా n is equal to 1 సబ్స్టిట్యూట్ చేయి ఒకసారి, n is equal to 2 సబ్స్టిట్యూట్ చేయి, n is equal to 3 సబ్స్టిట్యూట్ చేయి. ఈజీగా తెలిసిపోతున్నాం. ఎందుకంటే ఇది 2 power n కదా, నీకు అలవోగ్గా తెలిసిపోతుంది. ఓకే, ఎందుకంటే అడిగింది 4. ఓకే, ఇది రాస్తే తెలిసిపోతుంది. చూడండి, n 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 plus 2 అంటే ఎంతమ్మా 3. ఓకే, సో ఆటోమేటిక్గా 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా, రిమైండర్ 3 వస్తుంది. అవునా? n is equal to 2 సబ్స్టిట్యూట్ చేసాను అనుకో, మా 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 అంటే 5. 5 అంటే 4తో డివైడ్ చేస్తే 1. n is equal to 3 సబ్స్టిట్యూట్ చేస్తే 8 ప్లస్ 1 అంటే 9. అంటే 9ని కూడా 4తో డివైడ్ చేస్తే 1 వచ్చింది. ఎందుకంటే చూడండి 1 ప్లస్ ఇది 2 కానీ అంతకన్నా ఎక్కువగానే ఉన్నప్పుడు 2 స్క్వేర్ ఉంటుంది కాబట్టి 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి రిమైండర్ రాదు, ఇది ఒకటే వస్తుంది నీకు రిమైండర్. కాబట్టి n is equal to 4 తీసుకున్నా కూడా ఓకే నీకు రిమైండర్ 1 వచ్చింది. ఎందుకో తెలుసా, 1 ప్లస్ 2 power 4 అంటే 16, 16 ప్లస్ 1 అంటే 17, 17 4తో డివైడ్ చేసిన 1. అంటే ఖచ్చితంగా ఎన్ని రిమైండర్స్ వస్తాయంటే 2 వస్తాయి. సో ఆన్సర్ ఇస్ సి ఇస్ ద ఆన్సర్. వాడు రిమైండర్స్ ఏమని అడగట్లా, ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. ఎన్ని వస్తాయమ్మా, 2 వస్తాయి. ఓకే, లెట్ p is equal to p q q q be a 3-digit number. What is the HCF of p and 481? ఫన్నీ క్వశ్చన్. ఎనీ ట్రిప్లెట్ ఇఫ్ యూ టేక్ 111 3 into 37. అందుకని 222 తీసుకున్నా కూడా అది కూడా 337తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకో తెలుసా, 222 అంటే 2 into 111 కదా, అవునా? సో కాబట్టి 3 into 2 into 111 కదా, 111 అంటే 3 into 37 కదా. బట్ ఎవ్రీ ట్రిప్లెట్ ఈస్ డివిజిబుల్ బై 3 and 37. అది రూల్ ఇక్కడ. అంటే ఇది ట్రిప్లెట్ కాబట్టి 3 తోటి 37 తోటి పోతుంది. 481 మీరు అబ్జర్వ్ చేస్తే 481 అనేది 3తో పోతుంది, 37తో పోతుంది. చూడండి 37 1 37, 111 అంటే 37 3s. అవునా? అంటే రెండు చోట్ల కామన్గా ఉన్న నెంబర్ ఎవడమ్మా 481 అంటే ఏమొచ్చింది మనకి 37 into 13. కామన్ ఉన్నాడు ఎవడు 37, కాబట్టి వాడే HCF. సో ఇట్ ఈస్ సి ఇస్ ద ఆన్సర్. ఫన్నీ క్వశ్చన్. చాలా మంది ఈ క్వశ్చన్ చాలా వదిలేసి ఉంటారు. ఎందుకంటే ఈ ఒక్క పాయింట్ తెలియకపోవడం వదిలేసి ఉంటుంది. తెలిసిన వాళ్ళు అసలు చాలా ఈజీ క్వశ్చన్. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. వాట్ ఈస్ ద 489th digit ఇన్ ద నెంబర్? ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే వాడేం రాస్తాడమ్మా 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, న్యాచురల్ నెంబర్స్ అని రాసి పడేస్తున్నాడు. ఓకే, న్యాచురల్ నెంబర్స్ రాస్తున్నాడు కాబట్టి ఫస్ట్ 1 to 9 తీసుకుందాం, 10 to 99 తీసుకుందాం, 100 నుంచి తీసుకుందాం. ఎందుకో తెలుసా, ఇవి 1 digit నెంబర్స్, ఇవి 2 digit నెంబర్, ఇవి 3 digit నెంబర్స్. అవునా? 1 to 9 అంటే 9 నెంబర్స్. సో 9 digits అయిపోయాయి. 9th ప్లేస్ 9th digit గురించి మాట్లాడుకుంటే ఇది చెప్పాలి. ఇవి 90 నెంబర్స్. అవునా? 10 to 99 అంటే 89 కాదమ్మా, డిఫరెన్స్ చేసి +1 చేయాలా. ఓకే, 9 - 1 అంటే 8, 8 + 1 అంటే 9, 99 - 1 అంటే 89 ప్లస్ 1 అంటే 90. ఈచ్ వన్ 2 కదా, అంటే 90 into 2 అంటే 180. అంటే ఇక్కడికి 189 digits అయిపోయాయి. ఓకే, నీకు 489 కావాలి కాబట్టి ఇంకా డిఫరెన్స్ 300 కావాలా. ఆ 300 ఇక్కడేగా రావాలి. ఓకే, 300 రావాలంటే ఈచ్ వన్కి 3 digits ఉంటాయిగా. ఈచ్ వన్కి ఉంటాయేమో 3 digits. అలాంటి 300 రావాలంటే ఇవి 100 నెంబర్స్ అయి ఉండాలి. 100 నెంబర్స్ అయి ఉండాలంటే 100 నుంచి 199 సరిపోద్దిగా. 100 నెంబర్స్ డిఫరెన్స్ చూడండి, 99 + 1 సరిపోయిందా లేదా? లాస్ట్ డిజిట్ ఎవడు 9. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఫన్నీ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్. A mobile phone has been stolen. There are 3 suspects, P, Q and R. They were questioned knowing that only one of them is guilty. P, Q, R లో ఒకడు దొంగతనం చేశాడనే విషయం అయితే అర్థమైంది. ఓకే, సస్పెక్ట్స్ వాళ్ళు ముగ్గురు. They were questioned knowing that only one of them is guilty. ఆ ముగ్గురులో ఒకడే దొంగ కల్ప్రిట్ అని తెలుసు మనకు ఆల్రెడీ. The responses are as follows. P ఏం చెప్పాడమ్మా, I did not steal, Q stole it. P ఏం చెప్పాడంటే అరే బాబు నేను తీయలేదురా, Q తీశాడని చెప్పాడు. Q, R did not steal, I did not steal. R తీయలేదు, నేను తీయలేదు. అంటే Q తీయలేదు, R తీయలేదు. అంటే ఎవరు తీసినట్టు ఖచ్చితంగా P తీసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, R, I did not steal, I don't know who did it. నేనైతే దొంగతనం చేయలేదు, ఎవరు చేశారో నాకు తెలియదు అని చెప్తున్నాడు. Who stole the mobile phone? ఎవరు దొంగతనం చేశారు నాకు తెలియదు. కెనాట్ బి డిటర్మైన్డ్. ఎందుకో తెలుసా, వీడేమో Q తీశాడు అంటున్నాడు, వీడేమో P తీశాడు అంటున్నాడు. అవునా కాదా? అసలు PQలో ఎవరు కరెక్టో తెలియదు. ఒకటి. రెండోది, సార్ వాళ్ళు దొంగతనం చేశారేమో అనేది ఎక్స్పెక్టేషన్ మనకి. వాళ్ళు చెప్పినవి కరెక్ట్ అని మనం ఎలా నమ్ముతాం? ఎక్కడ వాడు చెప్పలేదే వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ అన్నీ కరెక్టు అని. కాబట్టి వాళ్ళు చెప్పిన దాంట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు నాకు తెలియదు. కాబట్టి అసలు ఎవరు దొంగ ఎవరు కాదని నాకు తెలియదు. కాబట్టి ఆన్సర్ ఇస్ కెనాట్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 3 teams PQR participated in a tournament in which
ఏం చెప్పడమ్మా 3 teams PQR participate in a tournament in which the teams play with one another exactly once. మా PQRలో ఒక టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారమ్మా. ప్రతి ఒక్కరితోటి ఒక్కసారి మాత్రమే ఆడాడు. ఒక్కసారి మాత్రమే ఆడాడంటే PQ ఒక మ్యాచ్, PR ఒక మ్యాచ్, QR ఒక మ్యాచ్. 3 మ్యాచ్లేగా ఉండాలి. ఓకే. A win fetches a team 2 points and a draw 1 point and a team gets no point when lose. విన్ అయితే మ్యాచ్ 2 points ఇస్తా, డ్రా అయితే 1 point ఇస్తా, ఇద్దరికి చెరోటి పంచుకోమని చెప్తా. అదే లూజ్ అయితే 0, ఎవరికి ఏమి ఇవ్వను. అవునా? నెక్స్ట్ వన్. A team gets no point for a loss. Okay. Each team scored exactly 1 goal in the tournament. ఇది ఇంపార్టెంట్. ఇది అర్థమైతే పని అయిపోతుంది. అక్కడేమో విన్ అయితే పాయింట్స్ అంటున్నాడు, ఇక్కడేమో స్కోర్ అంటున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక ఫుట్బాల్ ఉందనుకోమ్మా, నేను ఒకటి గోల్ వేసాను అనుకోమ్మా, నాకు ఒక స్కోర్ వస్తుంది, కానీ నేను మ్యాచ్ విన్ అయినట్టు కాదుగా. అవునా కాదా? నేను ఇంకో టీంతో ఆడుతున్నాను, సపోజ్ ఆడుతున్నప్పుడు నేను ఒక 10 runs స్కోర్ చేశా, 10 goals చేశా, 10 స్కోర్ చేశాను నేను. ఓకే. చివరికి ఆ మ్యాచ్ గెలిస్తే నాకు 2 points ఇస్తారు. ఇది స్కోరు, అది పాయింట్స్. తేడా ఉంది కదా రెండింటికి. ఓకే, గుడ్. అమ్మా ఇది కాసేపు ఫుట్బాల్ అనుకుందాం. ఈచ్ టీమ్ స్కోర్డ్ ఎగ్జాక్ట్లీ 1 goal ఇన్ ద టోర్నమెంట్. అంటే ఈ టోర్నమెంట్ మొత్తంలో ఒక్కొక్క గోలే కొట్టాడు. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్. P got 3 points, Q got 2 points and R got 1 point. అమ్మ Pకి 3 points వచ్చాయంట. దాని అర్థం ఏంటి? ఒక విన్, ఒక డ్రా ఉండాలి. Q got 2 points ఓన్లీ, అంటే వాడు ఖచ్చితంగా ఏమయ్యాడు? ఒక విన్ మాత్రమే అయ్యాడు. ఓకే. వాడు మొత్తం 2 మ్యాచ్ ఆడారు కదా. ఓకే, ఒకటి విన్ అయ్యాడు, ఒకటి ఓడిపోయాడు. ఓకే, నెక్స్ట్ వన్. ఆర్ గాట్ ఓన్లీ 1 point. ఆర్ ఒకే ఒక పాయింట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఆర్ అనేది ఒక మ్యాచ్ ఓడిపోయాడు, ఆర్ 2 మ్యాచ్ ఆడారు కదా. ఓకే, ఒక మ్యాచ్ ఓడిపోయాడు, ఒక దాంట్లో టై అయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే PQలో P ఒకటి విన్ అయ్యాడు, ఒకటి డ్రా అయింది కదా. సపోజ్ P ఇక్కడ విన్ అయ్యాడు అనుకుంటున్నానమ్మా. ఓకే, కేస్ 1. P ఇక్కడ విన్ అయ్యాడు, అప్పుడు Q ఓడిపోయాడుగా, 0. ఓకే. P ఇక్కడ ఆటోమేటిక్గా డ్రా అవ్వాలిగా. Pకి 1 point, Rకి 1 point ఇచ్చారు PRలో. ఓకే, QR తీసుకుంటే ఇప్పుడు Qకి ఇప్పటిదాకా 0 points. Q గెలవాలి కదా, ఒకటైనా అప్పుడే కదా 2 వచ్చేది. R 0. స్కోర్ పాయింట్ ఆఫ్ లో మనం చూస్తే Pకి 3 వచ్చింది, Qకి 2 వచ్చింది, Rకి 1 వచ్చింది. సాటిస్ఫైడ్. దిస్ ఇస్ ద ఓన్లీ పాసిబిలిటీ. ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే. ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కడు ఒక గోల్ చేయాలిగా. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే Pకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయమ్మా? 2. అంటే P విన్ అయ్యాడు. విన్ అవ్వాలంటే ఖచ్చితంగా మినిమం ఒక గోల్ చేయాలి కదా. అంటే ఇక్కడ P ఒక గోల్ చేశాడు అనుకుందాం, ఒక గోల్. మరి ఇక్కడ డ్రా అవ్వాలిగా. సో డ్రా అవ్వాలంటే వాడికి ఉన్న ఒక గోల్ వాడు చేశాడు కాబట్టి 0. ఎందుకంటే ఇంకోటి కొట్టాడు అనుకో, వాడు ఏం చెప్పాడు? ఈచ్ ప్లేయర్ స్కోర్స్ ఓన్లీ 1 goal ఇన్ ద టోర్నమెంట్ అన్నాడు కదా. అప్పుడు వీడు 0, ఎందుకంటే వాడు కొట్టేశాడు. ఇంకెక్కడ Pకి ఇవ్వకూడదు మనం. ఇక్కడ Q విన్ అవ్వాలి కాబట్టి Q ఒక గోల్ కొట్టాడు అనుకుందాం, ఒకరికన్నా ఎక్కువ కొట్టాడు కదా, కాబట్టి వీడు 0. సార్ ఇక్కడ కూడా 0 కదా Q. ఓకే, ఫైన్. ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తే P ఒక గోల్ కొట్టాడు, Q ఒక గోల్ కొట్టాడు. మరి R గోల్ ఏది? 2 చోట్ల 0 ఇచ్చావు, అంటే ఈ కేస్ రాంగ్. ఓకే, అంటే ఈ కేస్ రాంగ్, కొట్టేశారు. ఇప్పుడు P నీ దృష్టిలో ఒక మ్యాచ్ గెలవాలి, అదే కదా నీ బాధ. P ఒక మ్యాచ్ గెలవాలంటే ఇక్కడ గెలవలేదు, ఇక్కడ గెలిచాడు అనుకుందాం. ఓకే, P ఇక్కడ గెలవలేదు అంటే P ఓడిపోలేదు కాబట్టి 1-1. ఎందుకంటే P ఒకటి గెలవాలి, ఒక డ్రా అవ్వాలి, అప్పుడే వచ్చింది వాడి స్కోర్. ఓకే, సో PRలో P గెలిచాడు అనుకుందాం, అంటే Pకి 2 పాయింట్లు వచ్చాయి. ఓకే, Rకి ఏమో 0 points వచ్చాయి. QR మాత్రం యాజ్ యూజువల్గా టై అయింది అనుకుందాం, అంటే Q 1 point, R 1 point తీసుకున్నాడు అనుకుందాం. అప్పుడు చూడండి, స్కోర్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే Pకి 3 సరిపోయాయి, Qకి 2 సరిపోయాయి, Rకి 1 సరిపోయింది, అంటే బరాబర్ సరిపోయింది. కాబట్టి పాయింట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. ఇక నెక్స్ట్ నేను చూడాల్సింది ఏంటి అంటే గోల్స్ చూడాలి. సార్ ఇందులో P ఎక్కడో చోట గెలిచాడుగా, గెలిచిన చోట వాడికి కన్ఫామ్గా ఒక స్కోర్ 1 point ఇచ్చేయాలిగా. ఓకే, అంటే P ఇక్కడ ఒక గోల్ చేశాడు అనుకుందాం. ఓకే, ఎల్లో ఇష్యూ అంటే గోల్ అనుకుందాం. ఓకే, R ఓడిపోయాడు కాబట్టి 0. ఓకే, ఫైన్. ఇప్పుడు Pకి ఇంకొక గోల్ చేసే అవకాశం లేదు, ఒక గోలే కాబట్టి ఇక్కడ 0 చేశాడు. మరి మ్యాచ్ టై అవ్వాలంటే Q కూడా 0 చేయాలి. ఓకే, ఫైన్. సార్ ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేస్తే P ఒక గోల్ చేశాడు కానీ Q ఒక గోల్ చేయాలి. ఖచ్చితంగా ఆ గోల్ ఎక్కడే చేయాలి, లేదంటే వాడికి ఇంకో గోల్ చేయడానికి లేదు. అప్పుడు R కూడా ఇక్కడే గోల్ చేయాలి. 1-1 సరిపోయిందా లేదా? ఇప్పుడు చూడండి, P ఒక గోల్ కొట్టాడు, Q ఒక గోల్ కొట్టాడు, R ఒక గోల్ కొట్టాడు. సరిపోయిందా లేదా? అందరూ ఒక్కొక్క గోల్. అంటే దిస్ ఈస్ ద ఫైనల్ కేస్. ఇది మనకి ఫైనల్ కేస్ వాడు చెప్పిన స్టేట్మెంట్ బట్టి. ఓకే, ఇప్పుడు ఏమన్నాడమ్మా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ వన్. The result of the match between P and Q is a draw with score 0-0. Pకి Qకి మధ్య మ్యాచ్ డ్రా అయింది, కరెక్టే. స్కోర్స్ కూడా 0-0, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్, ద నెంబర్ ఆఫ్ గోల్స్ స్కోర్డ్ బై R అగైనెస్ట్ Q ఈజ్ 1. Qకి అగైనెస్ట్ గా R స్కోర్ చేసింది ఒక గోల్ అంట. అవును, కరెక్టే.
So under second one is also correct. Okay, which of the following statements these are correct? So both are correct. So answer is C. Okay, now let's see the next beautiful one. Consider the following statements. There exists a natural number which is increased by 50% can have its number of factors unchanged. అవును 50% పెంచినా కూడా ఫ్యాక్టర్స్ మారకూడదంట. మన నెంబర్ 100% అనుకుంటే 50% పెంచితే 150 అంటే అసలు రేషియో ఎంత 2:3. అసలు 2కి ఫ్యాక్టర్స్ ఏంటి 1 2, 3కి ఫ్యాక్టర్స్ ఏంటి 1 3. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మారలే, వాడు ఫ్యాక్టర్స్ మారకూడదనలా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్చేంజ్డ్. ఇక్కడ రెండే ఉన్నాయి, ఇక్కడ రెండే ఉన్నాయి, మారలేదు. 50% పెరిగిందిగా, ఓకే అంటే అలాంటి ఒక నెంబర్ ఉంటుంది. ఎస్ కరెక్ట్. సెకండ్ వన్, there exists a natural number which when increased by 150% can have its number of factors unchanged. అమ్మ ఇంతకుముందు 50% పెంచావు, ఈసారి 150% పెంచావంట. స్టిల్ ఏం చెప్తున్నాడమ్మా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మారకుండా ఉన్నాయి. మళ్ళీ ఫ్యాక్టర్స్ కాదమ్మా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే సార్ నెంబర్ 100 అనుకుందాం. ఓకే 150% పెంచితే 150 పెంచినట్టు 250 అయింది. రేషియో ఎంత 50తో క్యాన్సిల్ చేస్తే 52 55. అసలు 2కి ఫ్యాక్టర్స్ ఏంటి 1 2, 5కి ఫ్యాక్టర్స్ ఏంటి 1 5 అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మారలేదు. ఓకే అంటే 150% పెంచినా కూడా మారకుండా ఉండే అవకాశం ఒకటి ఉంది అంటే సెకండ్ వన్ ఇస్ ఆల్సో వ్యాలిడ్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్? సో బోత్ 1 and 2 are correct. So answer is C is the answer. Okay, right. There are 7 places A, B, C, D, E, F and G in a city connected by various roads A, B, A, C, C, D, D, E, B, F, E, G and F, G. Okay. A is 6 kilometers south of B and so on. Okay. రైట్ చూడమ్మా, అసలు రోడ్స్ ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయమ్మా? ఏ బి, ఏ నుంచి బి కో రూట్ ఉంది, ఏ నుంచి సి కోట్ ఉంది, సి నుంచి డి కోట్ ఉంది, డి నుంచి ఈ కో రూట్ ఉంది. ఓకే నెక్స్ట్ డి నుంచి బి నుంచి ఎఫ్ కో రూట్ ఉంది. ఓకే నెక్స్ట్ ఎఫ్ నుంచి జీ కో రూట్ ఉంది అండ్ ఈ నుంచి కూడా జీ కో రూట్ ఉంది. అవునా, బిఎఫ్ ఈజీ అండ్ ఎఫ్జి సరిపోయింది. ఇలా రూట్స్ ఉన్నాయి ఒక సిటీలో 7 ప్లేసెస్కి. ఓకే నెక్స్ట్ వన్, ఏ ఈజ్ 6 kilometers సౌత్ ఆఫ్ బి. బికి సౌత్ 6 kilometers ఎవరున్నారమ్మా? ఏ ఈజ్ 10 kilometers వెస్ట్ ఆఫ్ సి. ఏ వెస్ట్లో ఉన్నాడు ఎవరికి? సికి. ఎన్ని కిలోమీటర్స్? 10 kilometers. డి ఈజ్ 5 kilometers ఈస్ట్ ఆఫ్ ఈ. అమ్మ డి ఇందులో లేడు, ఈ కూడా ఇందులో లేడు, అంటే అది నేను రాయిన తర్వాత చూసుకుందాం. సి ఈజ్ 6 kilometers నార్త్ ఆఫ్ డి. సి నార్త్లో ఉన్నాడు. ఓకే అంటే డికి నార్త్ అంటే ఇది సరిపోయింది కదా. ఓకే ఎన్ని కిలోమీటర్స్ అమ్మా? 6 kilometers. ఇక్కడ జాగ్రత్త చేస్తే డి ఈజ్ 5 kilometers ఈస్ట్ ఆఫ్ జీ. ఇప్పుడు నాకు డి వచ్చాడు కాబట్టి ఈ గురించి నేను చెప్పగలను. ఓకే డి అనేవాడు ఈస్ట్లో ఉన్నాడు. ఓకే ఎన్ని కిలోమీటర్స్? 5 kilometers. ఇది 10 kilometers కదా, అంటే 10 లేదు, ఈసారి డిస్టెన్స్ 5 అంటే ఇక్కడ ఈ ఉన్నాడు, ఈ డిస్టెన్స్ 5. ఓకే రైట్. నెక్స్ట్ ఏమన్నాడమ్మా? ఎఫ్ ఈజ్ 9 kilometers వెస్ట్ ఆఫ్ బి. బికి వెస్ట్లో 9 kilometers. ఓకే అక్కడ ఎఫ్ ఉన్నాడు, సారీ ఎఫ్ ఈజ్ 12 kilometers నార్త్ ఆఫ్ జీ. ఎఫ్ నార్త్లో ఉన్నాడు, ఎన్ని కిలోమీటర్స్? 12 kilometers. ఓకే అంటే జీ ఇటు ఉంటే అప్పుడు ఎఫ్ నార్త్ అవుతాడు కదా. 12 kilometers అంటే ఇది 6, ఇది 6 అంటే ఎగ్జాక్ట్లీ మాడుకోవాలంటే ఇదే లైన్లో జీ ఉన్నాడు. ఎన్ని కిలోమీటర్స్ తెలుసా డిస్టెన్స్? 12 kilometers. ఎందుకంటే 6 6 12 వాడు ఇచ్చింది కూడా 12 కాబట్టి ఈ ముగ్గురు ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నారు. ఓకే సో ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ డి టు ఎఫ్. డి నుంచి ఎఫ్ వెళ్ళాడు. ఓకే త్రూ దీస్ రోడ్స్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద పర్సన్. మరి డి నుంచి ఎఫ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ చూడకూడదు మీరు. ఓకేనా, ఓకే మీరేం చూడాలి తెలుసా? డి నుంచి ఎఫ్ అంటే ఇక్కడ చూడాలి. డి నుంచి ఎఫ్కి వెళ్ళాలి అంటే డి నుంచి ఈకి వెళ్ళి, ఈ నుంచి జీకి వెళ్ళి, జీ నుంచి ఎఫ్కి వెళ్ళాలి. లేదా డి నుంచి సికి వెళ్ళి, సి నుంచి ఏకి వెళ్ళి, ఏ నుంచి బికి వెళ్ళి, బి నుంచి ఎఫ్కి వెళ్ళాలి. 2 రూట్స్ ఉన్నాయమ్మా. ఓకే ఇక్కడ నెంబర్ ఆఫ్ నోట్స్ అంటే ఆ మధ్యలో ఉన్న ప్లేసెస్ని బట్టి ఇది లెంగ్త్, ఇది షార్ట్ అని చెప్పకూడదు. వాడు డి నుంచి ఎఫ్ వెళ్ళాలన్నాడే తప్ప షార్టెస్ట్ రూట్లో వెళ్ళాలి, లాంగెస్ట్ రూట్లో వెళ్ళాలి, లేకపోతే తక్కువ ప్లేసెస్ని కవర్ చేయాలి ఏం చెప్పాలి. కాబట్టి అన్నీ తీసుకోవచ్చు. ఓకే గుడ్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే డి నుంచి ఈకి డిస్టెన్స్ 5 kilometers. ఓకే ఈ నుంచి జీకి అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలిగా. ఓకే ఇది 10 ఇది 9 కదా, అందులో ఇది 5 అంటే ఇంకెంత ఉంటుందమ్మా? 14. ఓకే ఇది 14 kilometers. జీ నుంచి ఎఫ్ అంటే ఎన్ని కిలోమీటర్స్ అమ్మా? 12 kilometers. అంటే మొత్తం యాడ్ చేస్తే 31 kilometers వచ్చింది. ఓకే సో 31 ఆప్షన్స్లో ఉందా? ఉంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇంకా నువ్వు చేయక్కర్లా ఫర్దర్గా. ఓకే కానీ నీకు ఒకవేళ చేయాలనిపిస్తే 31 కదా. ఓకే ఒకవేళ చేయాలనిపిస్తే ఇది కూడా చేయి. డి నుంచి సి, డి నుంచి సి అంటే 6. ఓకే సి నుంచి ఏ 10, ఏ నుంచి బి 6, బి నుంచి ఎఫ్ 9. 10 + 6 అంటే 16 + 6 22 + 9 అంటే 31. సరిపోయిందా లేదా? ఏదైనా ఒకటే ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ సి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ 64 ఇస్ రిటన్ యాజ్ 343. ఒకసారి జాగ్రత్త చేస్తే 64 అంటే ఏంటమ్మా? మామూలుగా 4 cube. వాడు 7 cube రాశాడు అంటే బేస్ని 3 యాడ్ చేసి క్యూబ్ చేశాడు.
216 is written as 729 అంటే 6 క్యూబ్ ని 9 క్యూబ్ రాశాడు అంటే మళ్ళీ చూడండి బేస్ ని 3 పెంచి క్యూబ్ చేశాడు. దెన్ హౌ ఇస్ 512 written in that language? 5 క్యూబ్ అంటే ఏంటమ్మా 512 అంటే ఏంటమ్మా 8 క్యూబ్, బేస్ ని 3 పెంచితే 11 క్యూబ్ చేస్తే 11 క్యూబ్ అంటే ఆన్సర్ ఎంతమ్మా 1331. సో ఆన్సర్ ఇస్ B is the answer. What's the next one? What is the remainder when 9 cube plus 9 power 4 plus 9 power 5 plus 9 power 6 plus and so on 9 power 100 divisible by when divided by 6? 6 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 కి 6 కి బ్యూటీ ఏంటో తెలుసా? 9 by 6 అంటే రిమైండర్ 3. 9 స్క్వేర్ అంటే 81 కదా, 81 6 తో డివైడ్ చేయండి. ఓకే, సో ఒకసారి జాగ్రత్త చేస్తే 6 13 are 78, రిమైండర్ ఇస్ 3 ఓన్లీ. 9 క్యూబ్ అంటే 729 ని 6 తో డివైడ్ చేస్తే రిమైండర్ అబ్జర్వ్ చేస్తే 6 12 are 90 72, 6 1 are 6 అంటే రిమైండర్ ఇస్ 3, ఆల్వేస్ 3. అంటే నువ్వు పవర్ ఎంతైనా తీసుకో, రిమైండర్ అయితే 3నే, అంటే ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3 అన్ని 3డే, అవునా? ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ మధ్యలో ప్లస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వీటన్ని ప్లస్లు చేయాలిగా. ఓకే, నువ్వు దేంతో డివైడ్ చేస్తావు? 6 3 + 3 అంటే 6 అంటే రిమైండర్ 0, 3 + 3 అంటే 6 అంటే రిమైండర్ 0. ఓకే, అంటే 2 టర్మ్స్ తీసుకుంటే రిమైండర్ 0. అంటే 2 టర్మ్స్ అనే బదులు సింపుల్గా ఆలోచిద్దాం. వాడు ఇచ్చిన నెంబర్స్ ఏంటమ్మా ఒకసారి రాసుకోండి. 9 క్యూబ్ 9 పవర్ 4. ఓకే, ఇక్కడ 0 వచ్చేసింది, అవునా? 9 పవర్ 5 9 పవర్ 6 ఇక్కడ 0 వచ్చేసింది, అవునా? అంటే ఎండింగ్ విత్ ఈవెన్ వచ్చినప్పుడల్లా 0 వచ్చేస్తుంది. నువ్వు చివరి నన్ను ఎక్కడ ఆపమన్నావు? 9 పవర్ 100తో ఆపమన్నావు. ఇది కూడా ఎండింగ్ విత్ 0నేగా, అంటే ఇక్కడ కూడా 0 లేగా, అంటే అన్ని 0 లేక ఆన్సర్ ఇస్ 0. ఓకేనా? నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. A question is given, ఇది ఒక ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. A question is given followed by two statements 1 and 2. Consider the question and other statements and mark the correct option. Question: what is the smallest one-digit number having exactly 4 distinct factors? One-digit number లో స్మాలెస్ట్ కావాలి, దానికి 4 ఫ్యాక్టర్స్ ఉండాలి. సార్ 1-digit నెంబర్స్ అంటే 1 to 9గా ఉండేది. 1 తీసుకుంటే 1 ఒకటే ఫ్యాక్టర్, నాకు 4 ఫ్యాక్టర్స్ ఉండాలంటే కాదు. 2 తీసుకుంటే 1 and 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నాకు 4 కావాలి, కాదు. 3 తీసుకుంటే 1 and 3 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నాకు కాదు. 4 తీసుకుంటే 1 2 4 అంటే 3 ఉన్నాయి, నాకు కావాల్సిన 4 కాబట్టి ఇది కూడా కాదు. 5 తీసుకుంటే ప్రైమ్ నెంబర్ సార్ 2 ఉంటాయి, అంటే ఇది కాదు. 6 తీసుకుంటే 1 2 3 6 వావ్ 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి, డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్. ఓకే ఫైన్, కాబట్టి 6 ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్. అంటే వాడు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసా, ఏంటది? 6 అని. స్టేట్మెంట్ 1, 2 ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, 3 ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అబోవ్ క్వశ్చన్ అండ్ ద స్టేట్మెంట్స్? ఓకేనా? రైట్, ఫస్ట్ వన్ చూడండి. The question can be answered by using one of the statements alone but cannot be answered using the other statement alone. వాడు ఇచ్చిన క్వశ్చన్ని ఒక స్టేట్మెంట్తో చేయగలవంట, రెండో స్టేట్మెంట్తో చేయలేవంట. అసలు నాకు కావాల్సిన విషయం తెలుసా? నేను ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ చదవడానికి ముందే ఆన్సర్ చెప్పా, అంటే నాకు ఏ ఒక్క స్టేట్మెంట్ అక్కర్లా. ఇది డేటా సఫిషియన్సీ క్వశ్చనే. ఓకే, ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ బై యూజింగ్ ఎయిదర్ స్టేట్మెంట్ alone. ఏదో ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది అంటే నాకు అసలు ఎవరు వద్దురా భయ్ అంటే. The question can be answered by using both the statements together but cannot be answered using either statement alone. ఏ ఒక్కరితో చేయలేమంట, నాకు అసలు ఎవరు అవసరం లేకుండా నేను చేసేస్తాను అంటే అది కూడా రాంగ్. ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ ఈవెన్, మా డేటా కొంచెం మిస్ అయింది. ఓకే, డేటా ఏముంటుంది అంటే యాక్చువల్గా ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ ఈవెన్ వితౌట్ యూజింగ్ ఎనీ అదర్ స్టేట్మెంట్స్, ఇది ఉంటుంది అక్కడ కూడా. ఓకేనా? అంటే ఎవరు లేకుండా కూడా నేను చేయగలను చెప్తున్నాను. ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ద ట్రూత్. ఓకేనా? ఈ ఆప్షన్ డేటా సఫిషియన్సీలో ఇండియా చరిత్రలో మొట్టమొదటిసారి ఇచ్చాడు. ఓకేనా? రైట్, సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. ఓకే, what is the answer? 4th option is the answer. Okay, the next one. A question is given followed by two statements 1 and 2. Consider the questions and the statement and mark the answer given. Data sufficiency. PQRS be distinct non-zero digits if PP into PQ is equals to RRSS, where P is less than or equal to 3, okay, and Q is less than or equals to 4, then Q is equal to Q value ఎంత అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ నేను స్టేట్మెంట్స్ చదవట్లా, డైరెక్ట్గా వస్తుందేమో చూస్తాను, ఎందుకంటే నాకు ఆప్షన్ ఉంది. ద క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ స్టేట్మెంట్స్. నేను దాన్ని ట్రై చేయాలి ముందు. మా పీ ఒకవేళ 1 అనుకుంటున్నాను. పీ ఎంత అనుకుంటున్నానమ్మా? 1 అనుకుంటే పీపీ అంటే ఎంత అవుతుంది? 11 ఇంటూ పీక్యూ అంటే సార్ పీక్యూకి మ్యాక్సిమం వాల్యూ 19 అవునా కదా? మ్యాక్సిమం అంటే ఆ క్యూ ఈజ్ ఈక్వల్ టు 14 కూడా పక్కన పెట్టేస్తే, క్యూ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 4 కూడా పక్కన పెట్టేస్తే, ఓకే, మ్యాక్సిమం 11 into 19 అనేది 3 డిజిట్ నెంబర్ అవుతుంది కానీ 4 డిజిట్ నెంబర్ అవ్వదుగా. అంటే P1 అవ్వడానికి అవకాశం లేదు, కొట్టేసా. P2 అయింది అనుకో, 22 into 2, క్యూకి మ్యాక్సిమం వాల్యూ 9 అనుకుందాం, సపోజ్ అది కూడా వదిలేద్దాం. 22 into 29 అనేది కూడా 3 డిజిట్ నెంబరే కానీ 4 డిజిట్ నెంబర్ కాదుగా, అంటే P2 అవ్వకూడదు. సార్ P less than or equal to 3, P 3 కన్నా ఎక్కువ అవ్వకూడదు, కాబట్టి కంపల్సరీగా Pకి 3 వాల్యూ ఫిక్స్ అయిపోయింది. 33 into P అంటే 3. ఇప్పుడు Q వాల్యూ చూద్దాం.
ఓకే, క్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కదా. సో ఫస్ట్ 1 అనుకుంటా. 33 into 31 if you multiply. ఓకే, 33 అంటే 990. ఓకే, మల్టిప్లై చేస్తాడమ్మా 33 into 31. ఓకే, 990 ప్లస్ 33 3 12 10 1023 అవుతుంది అవునా. 33 into 31 841 ప్లస్ 33. నో 31 నో. ఓకే, 1023 అవుతుందమ్మా. 1023 అయితే వీళ్ళు ఈక్వల్ అవ్వాలి కదా, ఆర్ఆర్ఎస్ఎస్ అవ్వట్లేదుగా, అంటే ఇది పాసిబిలిటీ లేదు, అంటే Q1 అవ్వడానికి అవకాశం లేదు. తీసేసా. Q1 తీసేసిన తర్వాత Q4 వరకు ఉంటుంది కదా, 2 ట్రై చేశా. 33 into 32 32 స్క్వేర్ అంటే 1024 ప్లస్ 32 అంటే 1056. 1024 ప్లస్ 32 ఓకే అంటే 1056. ఓకే, అది కూడా కుదరట్లేదు సార్, ఎందుకంటే మ్యాచ్ అవ్వట్లేదు ఆర్ఆర్ఎస్ఎస్. ఓకే, అది కూడా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అది కూడా తీసేసా. నెక్స్ట్ 3 తీసుకున్నాను అనుకోమ్మా, 33 into 33. ఓకే, యూనిట్స్ ప్లేస్ ఎంత 33 స్క్వేర్ కదా, 33 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9, 3 3 సార్ 9 into 20 18. సరే 8 9 వచ్చాయి సార్, అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వట్లా, అంటే అది కూడా కుదరదు, తీసేయి. 33 స్క్వేర్ యూనిట్స్ ప్లేస్ 89 కదా, ఓకే కుదరలా. ఇంకా లాస్ట్ ఆప్షన్ 34, ఇది కూడా లేకపోతే అసలు పాసిబిలిటీ లేనట్టు. 33 into 34 క్యాలిక్యులేట్ చేస్తే ఓకే 33 into 34 రైట్, క్యాలిక్యులేట్ చేద్దాం. 33 4 సార్ 33 4 సార్ 102. 33 3 సార్ 99 99 10 యాడ్ చేస్తే 33 4 మాన్యువల్ చేయండి. 34 సార్ 120 అండ్ 3 4 సార్ 12 అంటే 132. 33 3 సార్ 99 99కి 13 యాడ్ చేస్తే 99 112 1122. సాటిస్ఫై అయిపోయింది, అన్ని రకాలుగా సాటిస్ఫై. చూడండి, P3 అయింది, Q4 అయింది, R1 అయింది, S2 అయింది, RRSS ఫార్మాట్లోకి వచ్చేసింది. అంటే Q వాల్యూ ఎంత అంటే 4 ఫిక్స్, మీకు ఇంకో పాసిబిలిటీ లేదు. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేది స్టేట్మెంట్ 1 తోట స్టేట్మెంట్ 2 తోట ఎవరు అవసరం లేదా. ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ వితౌట్ యూజింగ్ ఎనీ ఆఫ్ ద స్టేట్మెంట్. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఓకేనా. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. A question is given followed by 2 statements 1 and 2. Consider the question and the statements and mark the option. Okay. So question ఏమన్నా చూడమ్మా. How is Q related to P? Q అనేవాడు P కి ఏమవుతాడు? Statement 1. Okay, P has 2 sisters R and S. మా P కి సిస్టర్స్ ఉన్నారు, ఓకే, R S దాంట్లో Q లేడు కదా, సో P కి Q కి నువ్వు చెప్పలే, వదిలే. సెకండ్ వన్, R's ఫాదర్ ఈజ్ Q. సెకండ్ వన్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ వన్ వదిలేస్తున్నా. R కి ఫాదర్ Q, ఓకే బాగానే ఉంది, అసలు ఇందులో R ఉన్నాడు Q ఉన్నాడు కానీ P లేడు, నేను P లేకుండా Pకి Qకి రిలేషన్ అలా చెప్తాను, సో ఇది కూడా సరిపోదు. ఎప్పుడైతే ఇండివిజువల్గా సరిపోదో గో విత్ కాంబినేషన్. Pకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరమ్మా RS, అంటే RS సిస్టర్స్. ఓకే, మరి P జెండర్ ఏంటి తెలియదు. నెక్స్ట్, R's ఫాదర్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ Q. Rకి ఫాదర్ అంటే ఈ ముగ్గురికి ఫాదర్, Qకి బ్రదర్ అంటే Qకి సిబ్లింగ్, మరి Q జెండర్ ఏంటి తెలియదు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హౌ ఈజ్ Q రిలేటెడ్ టు P? Pకి Q ఏమవుతాడు, తన ఫాదర్కి సిబ్లింగ్. మేల్ సిబ్లింగ్ అయితేనేమో అంకుల్ అవుతాడు, సారీ, మేల్ సిబ్లింగ్ అయితేనేమో అంకుల్ అయి ఉండేవాడు, ఫీమేల్ సిబ్లింగ్ అయితేనేమో ఆంట్. కానీ అక్కడ మేల్ ఫీమేల్ తెలియదే, అంటే నేను అంకుల్ ఆంట్ చెప్పలేనే, అంటే రెండు కలిపినా కూడా చెప్పలేకపోతున్నాను, కాబట్టి బోత్ టుగెదర్ ఆల్సో నాట్ సఫిషియంట్. Okay, so answer is the question cannot be answered even using any of the statements. Okay, my dear listeners, this is the way that we have to discuss. Hope you understand. Okay, hope you enjoyed the session and you received a lot of information as well as knowledge as well as applications. Okay, so don't what do we say, wait for the result. Okay, start preparation, go to mains, and AKS is always with you to support you. Thank you, my dear listeners. Thank you. We'll meet in the next after that. Jai Hind.